బిడ్డ స్టార్ట్ చేయి. వర్షాన్ని చాలా కష్టం మీద ఆపినాం. ఒకసారి ఇట్లా పట్టుకుంటారా, తలపా కట్టుకుంటా అంతే. ఇవి కలపకండి, ఇది వేరే. ఓకేనా? సో మళ్ళీ కలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు పొద్దున్న 3 గంటల నుంచి లేచి అరుణాచల దేవస్థానానికి వెళ్ళి, ఆ తర్వాత అక్కడి నుంచి విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా ఉండేసరికి ఈ ఆనందిత అనే ఒక ఆవిడని కలిసిన. ఓషోతో పాటు ఒక 4 years ఉంది ఆవిడ. జిడ్డు కృష్ణమూర్తిని కలిసింది. ఆ తర్వాత అరుణాచలం రావాలంటే ఏవో సాకులు చెప్పి రావడం లేదు. ఏ చిన్న ఊరు, ఆడ ఏసీ ఉండదు, దోమలు ఉంటాయంట, ఇట్లాంటివన్నీ చెబుతూ అట్లా కొంతకాలం, కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఊరికి ఒకసారి పోయొద్దాం 10 రోజులని వచ్చి ఇక్కడ ఉండిపోయింది అంతే. దట్ ఈజ్ అరుణాచలం. ఇప్పుడు తాను ఒక చక్కటి ప్లేస్ని నిర్మించుకొని చుట్టుపక్కల అంతా కూరగాయలు పెంచుకొని చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ని. అలాగని ఏం నిష్క్రియాపరత్వంలో లేదు. తన శరీర ధర్మం సహకరించకపోయినా దాన్ని మనసుకు తీసుకోకుండా ఉంది. అందుకని ఉపోద్ఘాతం ఏంది, సరదాగా మాట్లాడుకునే మాటలైనా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే వెరీ గుడ్. ఏం జరిగినా మనసుకు తీసుకోవద్దు. ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, కానీ హఠాత్తుగా శరీరంలో ఏదో రోగం వచ్చింది, అది మనసుకు తీసుకున్నారనుకో బిజినెసే అయిపోతుంది. అందుకని దేన్ని మనసుకు తీసుకోకుండా లైఫ్ని ఎంక్వైరీ చేద్దాం. తర్వాత ఒక్కొక్కసారి ఎంతమంది చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు లైఫ్ అని. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు, కానీ కొన్నిసార్లు ఒక చిన్న మాట, లేకపోతే ఒక పాట, లేకపోతే వ్యక్తి చూసిన చూపు, లేకపోతే కొన్నిసార్లు భుజం మీద ఎవడో తడితేనో, లేకపోతే ఎవడో తిడితేనో, లేకపోతే అందరి ముందు ఎవడో కొడితేనో ఒక్కొక్కసారి హఠాత్తుగా మేలుకుంటుంది మైండ్. అంతవరకు ఒకలా చూసింది అక్కడి నుంచి దిశ మార్చుకుంటుంది. మన ప్రయత్నం అంతా ఆ దిశ మార్చడం కోసమే తప్ప ఇక్కడ ఏం కష్టపడి మనం కట్టలు కడతలేము, ఇటుకలు మోస్తలేము. జస్ట్ థాట్ ప్రాసెస్లో చిన్న పర్సెప్షన్లో మార్పు వస్తే అంతా కొత్తగా కనిపిస్తుంది. అట్లా ఒకవేళ రియల్ ఎస్టేట్ ఉందనుకో, ఈ కొండ మొత్తం తీసేస్తే ఇక్కడ మంచి ప్లాట్ కట్టు అన్న థాట్ వస్తుంది. అది పోతే కొండ కనిపిస్తుంది. అంతే కదా. ఒక ఓల్డ్ జెన్ సేయింగ్ ఉంటుంది, మీకు జ్ఞానోదయం అయిందా అంటే అయ్యింది. ఈ అయ్యే ప్రాసెస్లో ఏం జరిగిందంటే 3 ముక్కల్లో చెప్తానని చెప్తాడు ఆయన. నాకు జ్ఞానోదయం కాకముందు వెన్ ఐ వాజ్ ఎ కిడ్ కొండలు కొండల్లా కనిపించాయి, నదులు నదుల్లా కనిపించాయి. ఆ తర్వాత నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అంతులేని సాధన చేశా. అప్పుడు కొండలా కనపడలే, ఏమేమో కనిపించింది. అసలు నదిలా కనపడలే, ఏమో కనిపించింది. ఆ తర్వాత చాలా ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు ఎన్లైటన్ అయింది, మళ్ళీ కొండలా కనిపిస్తుంది, నదిలా కనిపిస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టు చూసే స్థితి వరకు మనకు కొంచెం మైండ్ ఆడే డ్రామాల్లో మనం అంతా పడవలసిందే. సరే, నా చిన్న జీవితంలో ఇది నేను నిష్కామ కర్మగానే చేస్తున్నా, అదంతా మీకు అనుభూతి చెందే ఉంటుందంటే నేను మీ నుంచి ఏం ఆశిస్తలేను. నేను నిజంగా బతకాలనుకుంటే నేను కష్టించి లేదా నా శ్రమను ఉపయోగించి ఏదైతే పనిచేస్తానో దాని ద్వారా వచ్చే డబ్బుతో మాత్రమే జీవించాలని నిర్ణయం తీసుకున్నా. ఎందుకు? డబ్బు ప్రాపంచిక విషయం, అది ఎంత ఉన్నా తృప్తి లేకపోతే ఏం లాభం. నేను తృప్తిగా ఉన్నా. నిజంగా నాకేమైనా కావలిస్తే ఆ రోజుకి ఏమైనా అవసరం మిమ్మల్ని అడిగి తీసుకుంటా, అంటే మొహమాటం ఏమీ లేదు. అందుకని ఇది నేను డబ్బు కోసమో లేకపోతే అందరినీ కూడగట్టడం కోసమో ఉద్యమం కోసమో భవిష్యత్తులో ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉందో 50 ఏళ్ల తర్వాత ఇలాగే ఉంటుంది మన పరిచయం. మన మధ్యన ఒక సంస్థ కానీ, మన మధ్య డబ్బు ఎక్స్చేంజ్ కానీ, డొనేషన్ కానీ ఏమి ఉండవు. ఎందుకు చెప్తున్నా? ఒకవేళ అట్లాంటివి జరిగితే దౌడ వల్లగొట్టండి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. అలాంటివి చేయకూడదు. అందరు చేశారు, మంచి వాళ్ళు మళ్ళీ ఆ మాయలో పడ్డారు. సో ఈ విషయంలో నేను నిరంతర ఎరుకలో స్పృహంతో ఉన్నాను నేను. అందుకని మీరు ఎప్పుడైనా అట్లాంటిది కనిపిస్తే గుర్తు చేయండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ మీకు పరిచయం చేస్తా. అంటే చాలామంది చాలా కథలు నాకు ఏకాంతంలో ఎందరెందరో కలుస్తారు, మాట్లాడతారు, ఏడుస్తారు, మౌనం అయిపోతారు. అట్లాంటివి చెప్తే పుస్తకాలు నిండిపోతాయి. కానీ అప్పుడప్పుడు కొందరు ఇంట్రెస్టింగ్ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు. వాళ్ళు ఏమి చేయరు, కానీ ఆ కథలోనే ఒక బలం ఉంటుంది. అరే ఏడు రావాడు, దా ఇట్రా. ఈ అబ్బాయి నాకు నిన్ననే పరిచయం. నిన్న ఎన్నో ప్రశ్నలు. ఈరోజు నేను అతనికి ఏమీ చెప్పలే. హఠాత్తుగా కారులో ఎక్కి ఐఎమ్ సారీ అన్నా, నిన్న ఒక మాట అన్నా నేను అన్నాడు. ఇట్లా కూర్చో, లేదు దీని కూర్చో.
ఇంకొక మాట అన్నా నేను, అందరికి అడ్డొస్తుందో లేరా కింద వచ్చి. అంటే నేను అన్నా, నీవన్న మాట నేను విన్నానే తప్ప నేనేం ఫీల్ అవ్వలే. లేదు లేదు, నువ్వు ఫీల్ అయినా అయ్యకపోయినా దానికి నేను సారీ చెప్పవలసిందే, సారీ చెప్పాడు కారులో. అవసరం లేదు, అలాంటి చర్చ లేనే లేదు. నేను చాలా ప్రశ్నలు ఉండి ఇప్పుడు నాకే ప్రశ్నలు లేవన్నాడు. ఇది పట్టుకో. దాంతోపాటుగా ఇతనికి ఒక చిన్న కథ ఉంది. నేను ఆ కథకు ఒక్క లైన్ చెప్పి తర్వాత నువ్వు ఓపెన్ అయ్యి నువ్వు అనుకున్నది చెప్పేరా. ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు ఫీల్ అయ్యేది లేదు. వీడు చైన్ స్నాచింగ్లు చేసేవాడు, అది స్టోరీ. అందరి నగలు జాగ్రత్త. అయితే నేను జైలు జీవితం గడిపిన, ఆ తర్వాత జైలు తిరుగుతున్న తర్వాత నేను ఊర్లో ముఖం చూపెట్టుకోలేక గుళ్ళల్లో ఆహారం కోసం వెళ్ళేటోని. యాక్చువల్గా జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలని అలా అలా కాస్త గుళ్ళోకి వెళ్ళి దర్శించుకోవాలని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ కాస్త ప్రేమగా మారి ఆరాధన, శరణాగతి అంటూ. ఇది తర్వాత సంగతి. చైన్ స్నాచింగ్ స్టోరీ చెప్పు. చైన్ స్నాచింగ్ అంటే నువ్వు దొంగగా ఎందుకు మారినావు, అది ఇక్కడ ఎందుకు రావాలనుకున్నావు అంటే కొంచెం డీటెయిల్గా చెప్పు. అంటే ఒక 5 నిమిషాలు చెప్పు, తప్పేం లేదు. ఇంకోటి, ఇదే చివరిసారి అనుకో, మళ్ళీ అడగను. సో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చెడు స్నేహాలు చేసి ఎరుక తెలియక ఎరుక మరిచి ఏదో డబ్బు సంపాదించాలి, డబ్బు మాయలో పడి తొందరగా డబ్బు సంపాదించాలని ఎరుక మరిచి అలా చేయడం జరిగింది. ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో గుళ్ళు తిరగడం వల్ల, పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల, అక్కడ ఏమీ లేదు, అది నాలోనే ఉంది అని నేను ఎప్పుడైతే లోపలికి తెలుసుకున్నానో, తొంగి చూసి, ఆ ఎరుకలో నుంచి ఒక మౌనం వ్యాపించింది. ఆ మౌనం గమనిస్తే ఇక్కడ ఎవరు లేరు, నేనే శాశ్వతం, నాలోన ఎరుకను మరిచి నేను తప్పులు చేస్తున్నాను అని నిన్న ఒక సహజ స్థితిలో, అంటే సహజ ఆనందంలో ఉన్న నేను నా ప్రశ్నలు నేను అడగడం జరిగింది నా అన్నకు. ఆ అన్నడు అన్న నువ్వు అందరినీ మాట్లాడి నువ్వు రాటు తేలినవి అని ఒక జోక్ వేయడంతో నేను ఇవాళ, అంటే అన్న జోకేసి నాకు ప్రశ్నకు జవాబులు దొరుకుతలేవు అని నేను మెడిటేషన్లో నేను కొద్దిగా ఏడవడం జరిగింది ఇక్కడ రమణాశ్రమంలో. తర్వాత హాఫ్ అన్ అవర్ నేను రమణ సమాధి ముందు, మహర్షి సమాధి ముందు తిరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే నేను చూస్తుంటే అది సమాధానం. ఈరోజు నేను ఈ ట్రిప్లో నేను అన్ని సమాధానాలు నేను తెలుసుకున్నాను నాన్న. నేను ఆ రోజు కారులో నేను ఏ తప్పులు చేసుకున్నా అన్న, నా తప్పు అయిపోయింది అలా అనడం. సో నేను ఎరుక మరిచి అన్న. సో ఎరుకేంటో నేను తెలుసుకున్నా, నా అవేర్నెస్ ఏందో. సో ఇక మీద నుంచి నేను ఉండను. సో సైలెన్స్ అన్నది ఇది తాత్కాలిక కాదు. సో ఇది ఆ జీవితం అంతు లాస్ట్ వరకు ఉంటుంది. ఇదే ఆనందం, ఇదే అంతులేనిది, చంచలమైనది. ఇంత చాలా ప్రశ్నలు అడిగిండు అసలు నిమిషం. ఇంకోటి నన్నే చూస్తూ ఉన్నాడు. ఏమర్థమైంది, నేను నీకేం చెప్పలేదు కదా. ఓవరాల్ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు. నిశ్శబ్దం. బాగుంది, అంతే. దాంట్లో నేను వెతికిన ఆన్సర్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను ఎన్ని పనులు చేస్తున్నా, ఏమన్నా అలజడిలో ఉన్నట్టు, గడబడిలో ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఏమనిపిస్తలే. కానీ నువ్వు ఖాళీ స్టేట్లో అదంతా ఎలా చేయగలుగుతున్నావు అని ఒక ప్రశ్న. కానీ ఈరోజు తీరిపోయింది. అలా మనం కూడా చేయగలం. అన్నలో ఉన్నది చేయగలం, మిగతాది చేయలేము. నాలో లేనిదేంటి అని నేను ప్రశ్నించుకోవడం మొదలు పెడితే దానికి అవే జవాబులు దొరికేసి. బాగుంది, చాలా చిన్న కథ బాగుంది కదా. అడుగు, తీసుకుని అడుగు, ఇట్లా పట్టుకోండి. అంటే నీకు ఆ వ్యసనాల్లో ఉండగా అవేర్నెస్ కి వచ్చావు కదా, దానికి ఏదో సంఘటన ఏదో ఒకటి ఉండాలి కదా. నువ్వు డైరెక్ట్ గా వచ్చేసినట్టు చెప్పావు. అది అలాంటిది ఏదన్నా సంఘటన అది ఏమన్నా జరిగిందా? అంటే నేను ఏ మాదక ద్రవ్యాలు ఏదైతే అదే నశ అందులో ఉన్నదని వెతికినో అది సహజంగానే నాలో ఉంది. అది సహజంగా నీలోనే ఉందని నీకు ఎలా తెలిసింది? నీకే తెలిసింది? ఏదైనా సంఘటన కానీ ఏదైనా సంఘటన మార్చేసిందంటే అంటే అంటే నేను దూరం అవ్వడం మొదలు పెట్టిన. ఈ లోకం లేదు, దూరం అవ్వడంలో ఏది లేదు,
బయటకు రావడంలోనే ఉంది. పారిపోయే కొద్ది పట్టుకుంటుంది. లేదు దగ్గర అవుతున్న కొద్దిలోనే అసలు స్థితి ఉంది, ఆనందం అందులోనే ఉంది. అసలుకి అంటే బయట సపరేట్గా చూడడం ఎందుకు, ఈక్వాలిటీతో ఎప్పుడైతే అంటే నేను ఏమీ డబ్బు లేకున్నా, ఒక రూపాయి లేకున్నా ట్రావెల్ చేయగలను అంటే, బట్ డబ్బు శాశ్వతం కాదని తెలుసుకున్నాను. అదే ఆఖరి ఆనందం అన్నలాగా నాకు అనిపించింది. సో దాంట్లోనే ఉండే పరిస్థితి నేను చేస్తున్నా. చాలా మందిలో నిజాయితీ ఉండదు. ఇతను కలిసిన ఫస్ట్ మూమెంట్ నాకు నిజాయితీ అనిపించింది. నేను ఇంకోటి అతనికి ఏమి చెప్పలే, అతను అడిగితే అప్పటికప్పుడు చెప్పి నేను నా పని చేసుకున్నా తప్ప అతను వెయిట్, నేను ఎప్పుడు ఎవరిని వెయిట్ చేయించింది, నా ప్రయత్నం అంతా మిమ్మల్ని వదిలించుకోవడమే యాక్చువల్గా. ఎందుకంటే మనం లైఫ్ అంతా ఫ్రెండ్స్ ఉందాం, అర్థం పడతం లేని ఎమోషన్ అక్కర్లేము అన్నమాట. వీలైతే ఏదన్నా కలిసి పచ్చళ్ళు అమ్ముదాం, ఉపయోగపడుతుంది. నాకుంది ఆలోచన. ఇప్పుడు నేను ఒక ఆలోచన చేస్తాను, మీరు ఆలోచన చెప్పండి. ఇప్పుడు ఇంట్లో వయసు అయిపోయిన తర్వాత ఈ పిల్లల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరు ఉంటారు? మంచి వంటలు చేసేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. నాకు ఒక 25 మందికి రోజు భోజనం పెడదామని ఉంది. వాళ్ళు వచ్చారనుకో ఒక ఉపాధి. నేను చేసి ఇంత వంట వండి పెడతా, ఇంత అన్నం వండించు. ఇప్పుడు శివసన్నిధిలో చేస్తున్నారు, కాకపోతే ఇందులో ఒక ఆశ్రయం ఇచ్చి చేయడం ఉంది. అక్కడ అటువంటిది ఏమీ లేకుండా రోజుకు 9 మందికో 10 మందికో లైఫ్ లాంగ్ ఇది. ఇంకా అట్లా ఒక ఆలోచన ఉంది, నేను చేయలేను. ఎవరన్నా ఒక చేస్తే కొన్ని పనులు అవుతాయి. అలాగని కొంత చేస్తున్నాం కదా, ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా చేయాలి బ్రదర్ అని అట్లా అటువంటిది ఏమి లేదు. అది వ్యసనమే. తేజ అది వినాశనం అయ్యేదాకా వదలదు కదా, దాన్ని నువ్వే ఎట్లా వదిలేసాను? ఎందుకంటే అక్కడ నుంచి కాకుండా ఆ నిషా నాలో ఉందని తెలుసుకోవడం అసలు ఎలా ఉంది, ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? మహామహులకే డీ అడిక్షన్ సెంటర్స్ పోయితే కూడా వాళ్ళ వల్ల కాక చచ్చిపోతున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాం రమణ ఇక్కడికి వచ్చి. ప్రతాప్ డైలీ నా వీడియోస్ చూసేవాడు. అవును, నా వీడియో ఎట్లా పరిచయం అంటే క్రమం తప్పకుండా 24 hours చూసేవాడు ప్రతాప్. నేను ఏంట్రా సోది చెప్తున్నాడు అనుకున్నా. ఒక రోజు ఫస్ట్ ఇంప్రెషన్ అదే ఉంటుంది. అయితే నేను ఒకసారి అతను ఉన్నప్పుడు చూడలే, నేను సైలెంట్ గా చూసిన అతని ఫోన్ పెట్టుకోరా నాయన, అతని ఫోన్లో. అప్పుడు ఏదో గ్రాఫ్ వేస్తున్నాడు చార్ట్లో. అయితే ఇది పొద్దున నువ్వు ఆకలి అయితే నీకు ఆకలి వచ్చింది, రాత్రి వస్తే అది ఎడిక్షన్ కాదు, ఆ గ్రాఫ్ లాంగ్ వచ్చింది. నువ్వు గంటకు చేసినావు అనుకో, అది గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది, అదే ఎడిక్షన్గా మారుతుంది అన్నాడు. అరే ఇదే కదా, మనం తగ్గిద్దాంలే అని అది డైలీ అంటే అప్పుడు లేదు. అవును అంటే అన్న ఏదో రకం స్పృహ అయితే ఎరుక అయితే కలిగింది. అవేర్నెస్ ఎడిక్షన్ గురించి ఏమో చెప్తారు కానీ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ అది నాదే, ఎవరితో కాదు. అందుకనే తెలుస్తుంది. అదే ఎంత సింపుల్ గా ఇప్పుడు టీ తాగినా మళ్ళీ 5 నిమిషాలకి టీ కాగలని థాట్ వస్తే ఎడిక్షన్ అని. ఇప్పుడు సాక్షి ఎందుకు థాట్ వచ్చింది పట్టనట్టుందా, అది మెల్లగా పడిపోతుంది. అందుకని లైఫ్ లో అందరికి ఏదో కొన్ని థాట్స్ బలంగా పట్టుకొని ముప్పు తిప్పలు పెడతాయి, వదిలించుకోవాలి దాన్ని. లేకపోతే జస్ట్ 10-15 days బ్యాక్ మా కజిన్ వాళ్ళ హస్బెండ్ హీ డైడ్ బికాస్ ఆఫ్ ఎడిక్షన్. చనిపోయాడు వాస్తవం. ఇది దాని పేరు అంటారు లివర్ ఇష్యూ వచ్చింది. డాక్టర్స్ చెప్పారు, స్టంట్ వేశారు, తాగొద్దన్నారు. మీరు నమ్మరు, చనిపోవడానికి గంట ముందు కూడా అతను తాగకుండా ఉండలేకపోయాడు. డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళపోయాడు, బట్ హీ డైడ్. చాలా చిన్న ఏజ్ లో చనిపోయాడు. చాలా చూస్తుంది. అందుకే ఎరుక అనేది ఎప్పుడు మిస్ కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న టీనేజర్స్ మాత్రం ఏదో ట్రాజెడీ అయ్యే లైఫ్ లో ఇటు సహజ స్థితిని తెలుసుకోవడం మొదలైంది. అది సహజంగానే ఉంది మనిషిలో, కానీ వాడు తెలుసుకోలేకపోతున్నాడు చిన్నప్పటి నుంచి. పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. జరుగుతుంది. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందరూ అన్ని పనులు చేయలేరు. ఇప్పుడు దిలీప్ గారు శివసేన మెయింటైన్ చేస్తున్నారు, ఆయన అంటూ అడగాలంటే ఎట్లా కుదరదు. అంటే అందరూ అన్ని పనులు చేయలేరు. కానీ ఆ ట్రాజెడీ కూడా అవసరం అవుతుంది అనుభవంగా మారి.
బాగుంది కదా. నిజమే, అందులోంచి బయటకు వచ్చినట్టు మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అది కదా. అద్వైతం అయిపోతే దైవత్వంకి అంతా ఒకటిగా చూడు, అందులోంచి బయటకు వస్తే ఋషి ఇంకా. ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్. మధ్యాహ్నం చెప్పినా అరే నువ్వు మాట్లాడరా, చనువు ఏర్పడిందంటే మామూలుగా ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తా అంటే ఐ జస్ట్ ఓన్డ్ హిమ్. అలాగని ఎవరితో నాకేం బెనిఫిట్ లేదు, కానీ కొందరితో కలిస్తే ప్రతాప్ ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఇట్స్ బియాండ్ ఫ్రెండ్షిప్ అన్నట్టు. నాతో నేను మాట్లాడుకున్నట్టు మాట్లాడతా. అంటే ఈగో లేని వాళ్ళతో కొంచెం చనువు కూడా మాట్లాడతాను. కొంచెం ఈగో ఉందంటే సార్ అంటాను. నాకు కూడా ఫస్ట్ ఇతను చూస్తే అంటే సైలెన్స్ ఉండాలనిపించింది, కానీ అరే మాట్లాడరా, నేను కూడా అట్లనే వచ్చిన ఆయన తాటికి, ఇప్పుడు నేను ఈయనతోనూ మెదులుతున్నా, నీతో ఉండేవాళ్ళు మాట్లాడరా అంటే ఓపెన్నెస్ పెరిగింది. నా క్వశ్చన్కి అన్ని ఆన్సర్స్ దొరికినాయి. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు అడిగిన ఒక 2-3 ప్రశ్నలు నేను ఇచ్చిన జవాబు చెప్పు. నేను ఇచ్చినాయి, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను ఇచ్చిన జవాబు నువ్వు నీకు కన్విన్స్ అయినవి. సో సహజంగా ఉంటే మనుషులే కాదు అట్రాక్ట్ అయ్యేది, జంతువులు కూడా అట్రాక్ట్ అవుతాయి. సో ప్రకృతే మనమని తెలిసినప్పుడు, సో ఈ ప్రకృతిలో ఉండడమే నేను అన్నటప్పుడు, నేను లేదు మనం ఉంటున్నాం అంతే, ఉండడం బీయింగ్. సో దీన్ని ఆస్వాదించడమే పని, ఎక్స్పీరియన్స్. ఎట్టకేలకు వచ్చేసినావు, కూర్చో, ఎటందో కూర్చో. అదొకటి బాగుంది. అన్ని చూపించుకోవడానికి అని చేస్తున్నారు, అన్ని చూపించుకోవడానికి ఏం లేదు, చేయడం ఉంది. మనిషి అనంత పనుల పరమశివుడు అని నేను నా గురించి ఊరికి రాసుకున్నాను. అంటే ఐఎమ్ హియర్ టు వర్క్ బట్ నథింగ్ టు అచీవ్. ఇప్పుడు ఈ మీటింగ్ చేయడం చాలా బాగుంది, కానీ దీని ద్వారా సాధించేది ఏమి? శూన్యం. సో మచ్ టు డూ, నథింగ్ టు అచీవ్. సాధించడానికి ఏమీ లేదు, గుర్తింపు ఒక అబద్ధం. సో ఇదే శివుడి తత్వం తెలిసినప్పుడు నాకు ఇంకా ఇంతకన్నా పెద్దది కనిపించట్లేదు. బాగుంది కదా. నాకెందుకో నేను మామూలుగా ఎవరిని అడగను, ఏదో స్పాంటేనియస్గా ఎవరో జాయిన్ అవుతారు. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్, అరే నువ్వు మాట్లాడు. ఎందుకంటే దాంట్లో సరే ఇప్పుడు ఏదైనా ఒక స్థితి ఎవరికైనా వస్తుంది, కానీ నిలబడకపోవచ్చు, అది కాలం నిర్ణయిస్తుంది. రోజులో 1 నిమిషమో 3 నిమిషాలు 5 నిమిషాలు అందరు రమణ మహర్షులే, కానీ నిలబడదు అంతే. అది సమస్య. అది అందరు యోగులుగానే ఉంటారు. నీళ్ళు ఇస్తున్నప్పుడు అయితే అసలు బుద్ధుళ్ళ కంటే గొప్పగా ఉంటారు. నీళ్ళు ఇచ్చిన ఆ మూమెంట్, నో ఈగో. ఎవరన్నా నీళ్ళన్నా తీసుకో, జస్ట్ అక్కడ బంగారం పెట్టి అయిపోయి. అందుకని కామన్ అనుకోండి, బట్ ఒక రకమైన జనరాసిటీ అట్లా పెళ్ళు బిగుతుంది అనమాట. అదొక అనంతమైన ఓపిక జన్మ తీసుకుంటుంది లైఫ్లో. బికాజ్ ఎదురుగున్న వ్యక్తి ఎవరో కాదు, నీవే. అందుకని ఒక గొప్ప బాధ్యత ఉదయిస్తుంది. ఇట్స్ లైక్ నీ చేయి నువ్వు సరి చేసుకుంటున్నట్టు ఇంకెవరో ఏదన్నా సమస్యలు ఉంటే సరి చేయాలని అహంకారం వల్ల కాదు, అది నీవే అంతే తప్ప మళ్ళీ అక్కడి నుంచి బెనిఫిట్ పొందడము లేకపోతే దాన్ని ఒక ఉద్యమం చేయడం అదంతా మళ్ళీ ప్రపంచపు రచ్చ. అది మనకుద్దది. అంటే ఇది ఇప్పుడు కలిగిన సంవేదన కాదు. నాకు 2009 తర్వాత నాకుండే ఏదన్నా ఒకటి చేయాలి. నా చుట్టూ ఉన్న కిషన్జీ, ఆ తర్వాత పరిచయమైన హరి, అంటే నేను ఏకాంతంగా అనంతంగా మాట్లాడిన వ్యక్తి హరి ఒకడు. హరి అతను అంటే కొన్ని సంవత్సరాలు హరితోనే మాట్లాడిన నేను. నాకంటే ప్రపంచంతో నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడు కూడా మీతో నాకు ఏ సంబంధం లేదు. అందుకే ఎంత బాగుందో, అంటే విముక్తిలోనే మీతో మాట్లాడుతున్నా. మళ్ళీ దీని తర్వాత ఓ లక్ష్యం పెట్టుకొని ఒకరికొకరు మళ్ళీ అదే ప్రాపంచిక వ్యవహారం స్టార్ట్ అయ్యి మనం గంభీరంగా మారిపోతాం. అట్లీస్ట్ ఈ భూమి మీద ఒక్క డోర్ ఓపెన్ ఉంది, ఒక్క మనిషి ఉన్నాడు, ఆడితో మీకే పని లేదు, అది నేనే. అలాగే మీతో నాకే పని లేదు. ఏదైనా పని ఉంటే తాత్కాలికంగా ఏదైనా ఉండొచ్చు, కానీ శాశ్వతమైన లక్ష్యాలు అనేవి ఆధ్యాత్మికతకు ఉపయోగపడవనేది నాకు తెలియడానికంటే నాకు 2009లో జీవితం అర్థమైంది అనిపించిన ప్రాపంచిక వ్యవహారాలు అర్థం కూడా చాలా టైం పట్టింది. అట్లా కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ పాటి ఖచ్చితంగా ఆశ్రమం పెట్టుండేవాడిని. ఆ టైంలో ఐ టుక్ ఏ బ్రేక్. నేను రీసా సర్కిల్ ఫౌండేషన్ అని ఒక సంస్థకి, ఎట్లయితే ఇప్పుడు సద్గురు ఈషా ఫౌండేషన్ ఉందో అట్లా అంతర్జాతీయంగా ఏదన్నా ఒక కాన్సెప్ట్ తీసుకెళ్ళి ప్రపంచాన్ని ఆలోచింపజేద్దాం అనే ఆలోచిస్తున్నాను 7 సంవత్సరాలు తీవ్రంగా. ఒక 2 సంవత్సరాలు అందులో పేపర్ వర్క్, లీగల్ వర్క్, దాని లోగో ఎట్లుంటుంది, దాని కార్యాచరణ ఎట్లుంటుంది,
దాంట్లో ఫస్ట్ సర్కిల్ మెంబర్స్ ఎవరు, సెకండ్ సర్కిల్ ఎవరు, థర్డ్ సర్కిల్ ఎవరు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రపంచంలో ఇప్పటివరకు విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్న ధ్యాన పద్ధతులతో పాటు ఓషో క్రియేట్ చేసిన పద్ధతులు కాకుండా నేను ఒక 4 ధ్యాన పద్ధతులు క్రియేట్ చేసిన. ఇవి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఆన్ పీపుల్. దీన్ని పేటెంట్ చేయించి ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇంత డబ్బు ఇదంతా నేను ప్రణాళిక వేసుకుని ఒక బుక్ రాసిన. అంటే ఎవరెవరైతే సర్కిల్ మెంబర్స్ అవుతారో వాళ్ళకి ఈ బుక్ ఇచ్చి ఆకలింపు చేసుకున్న తర్వాత ఫస్ట్ 9 మందితో ఒక 2-3 years పని చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ 9 మందితో పనిచేస్తారు. అట్లా ఇది స్టార్ట్ అయిన 7 సంవత్సరాలకు ఇది మెల్లగా స్టేట్ దాటి వేరే స్టేట్లకు అడుగు పెడుతుంది. ఇటువంటి ఆలోచనలు ఉన్న నేను నాకెందుకు ఒకరోజు అనిపించింది ఒక్కసారి ఈ ఫైనల్ థాట్ విచారణ చేద్దామని. అదే దాన్ని గోడ కతికిచ్చి 2-3 సంవత్సరాలు చూసిన లోగోని. ఒకవేళ మా అమ్ముంటే షీ నోస్ దట్. అంటే నా ఎదురుగా ఉండేది లోగో. దాన్ని ఎప్పుడు అక్కడ స్టిక్కర్ అతికిచ్చి దాన్నే చూస్తుంటే నేను చాలాసార్లు దర్శనం చేసిన. నేను స్టార్ట్ చేశాను, మనుషులు వచ్చారు, ఇది పెరిగింది, ఏదో అయ్యింది, సరే వాట్ ఎవర్. బట్ నాకు అంతా అసహజంగా అనిపించింది. ఆ తర్వాత నాకు అనిపించింది అసలు ప్రకృతిలో ఆశ్రమమే లేదు. ఇట్ ఇస్ అగైనెస్ట్ నేచర్. మళ్ళీ ప్రపంచక వ్యవహారంలో తలదూరిస్తే మళ్ళీ డబ్బు వస్తుంది, లావాదేవీ వస్తుంది, ప్రాపర్టీ వస్తుంది, మళ్ళీ నీవు నేను వస్తుంది, బాధ్యతలు వస్తాయి, మళ్ళీ ఈగోస్ వస్తాయి. ఎవరెవరైతే బయట గుర్తింపు లేని వాళ్ళు మన దగ్గర వచ్చి వాడు ఆ గుర్తింపుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నీ ఉద్దేశం అది కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. అసలు ఏకాంతంగా పుట్టాను, ఏకాంతంగా జీవిస్తున్నాను, ఏకాంతంగా ఏ సంబంధం లేకుండా ఈ శరీరాన్ని వదిలేయాలి. దీని మీద ఒక లోగో కానీ, ఒక రంగు కానీ, ఒక సంస్థ కానీ, సిద్ధాంతం కానీ ఉండటానికి వీల్లేదు అని నాకు చాలా బలంగా తెలిసిందనమాట. మళ్ళీ దీన్ని క్రాస్ చెక్ చేసిన. ఇది ఊరికి తాత్కాలిక ఆవేశంలో వచ్చిందా? ఎందుకంటే లైఫ్ అంతా ఎవడన్నా చెప్తాడా, ఏమో 5-6 ఏళ్ల తర్వాత ఎవరన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి 100 కోట్లు పెడతా అంటే మళ్ళీ ఆశ పుడితే అట్లా జరిగింది. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో టపా 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 వచ్చారు. సిటీకి దగ్గరలో 30 ఎకరాలు. ఒక ఫ్రెండ్ వచ్చాడు, 100 crores ఐ విల్ ఇన్వెస్ట్ యూ. నేను అన్న జస్ట్ ఒక్క 1 month క్రితం వచ్చింటే ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. దాంతో నాకు అంటే ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి, రియల్ ఛాలెంజ్ అది. అంటే నాకు ఎక్కడ లేని కంపాషన్ బయలుదేరింది. కానీ ఏదో చేస్తేనే, సంస్థ పెడితేనే, అసలు గుంపుకి సంబంధం లేదు, సంఖ్యకి సంబంధం లేదు, ఇది డబ్బుకి, బంగారానికి, ప్రాపర్టీకి, లేకపోతే మనం చేసే ఈవెంట్ కాదు ఆధ్యాత్మికత. దేన్నన్నా వ్యాపారం చేయొచ్చు. కానీ ఐ అగ్రీ విత్ రాజీవ్ దీక్షిత్. రామ్దేవ్ బాబాతో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళు ఇట్లాగే మనలాగా ఫ్రెండ్స్ ఉండి ఆర్డినరీ పీపుల్ ఉన్నప్పుడు అనుకున్న మాట, ఏదేమైనా యోగాను వ్యాపారం చేయొద్దు. బట్ రామ్దేవ్ డిడ్. ఆ తర్వాత రాజీవ్ దీక్షిత్ అడిగాడంటే ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అంటే, ఒక 10 కోట్లు జమ అయితే మనకు కొంచెం సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది, ఆ తర్వాత ఆపేస్తాను. ఇప్పటికీ ఆగలేదు. రాజీవ్ దీక్షిత్ పక్కకు జరిగాడు. నేనంటున్నా ప్రాపంచికంగా మనం సక్సెస్ అవ్వడం అన్న థాట్ తీసేస్తే లైఫ్ బాగుంది. ఇప్పుడు ఇది కూడా సక్సెస్ ఒక వర్గం ఉంటే ఏ ఎగ్జిక్యూషన్ లేదు, నేను ఎవరికి ఏం మెసేజ్ పెట్టలేదు, అయినా కలిసాము కదా. ఏదో కష్టపడి ఈవెంట్ ఆర్గనైజ్ ఇట్లా 1,00,000 మంది కలిసినా నిశ్శబ్దంగా ఉంటుంది. బికాజ్ ఎవరికి వాళ్ళు స్వీయ విచక్షణతో ఉన్నారు. ఏ బ్యాడ్జులు లేవు, ఎవరు ఏ రూల్ పెట్టలేదు, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఇది ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్. అందుకని జీవితకాలం మీ నుంచి నేను, నా నుంచి మీరు పూర్తి విముక్తిలో ఉండే మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ఎమోషన్ గాను, ఒక అర్థం పడతం లేని బంధం గాను మార్చుకోకండి. మళ్ళీ బంధాల్లో పడకండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. చెప్పరాదు ఏదో ఒకటి. ఏం చెప్తాను? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి ఆర్గనైజేషన్ బిల్డప్ అయిన తర్వాత ఆయనకి ఇన్సైట్ వచ్చి అప్పుడు ఆర్గనైజేషన్ డిజాల్వ్ చేశారు. ఈయన చెప్పింది ఏంటంటే థాట్ ప్రాసెస్ ఫామ్లోనే ఉండగానే, బ్లూ ప్రింట్ ఫామ్లోనే ఉండగానే ఆయనకి ఆ ఇన్సైట్ వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. అంటే నాకు అనిపించింది, నేను లైఫ్ అంతా ఇరుక్కుపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారా బాబు. కొంతకాలం తర్వాత డబ్బు గురించే మనం పనిచేస్తాం 100%. ఇప్పుడు ఎవరైతే ఒక 10,000 మంది విజిట్ చేసి ఒక పెద్ద ఆశ్రమం ఉందనుకుందాం, అసలు వాళ్ళ ఇంటెన్షన్ నిన్ను లిబరేట్ చేయడం కానే కాదు. వాళ్ళ ఇంటెన్షన్ నిన్ను ఎంగేజ్ చేయడం, నిన్ను ఎంటర్టైన్ చేయడం. దే ఆర్ మేకింగ్ యూ స్పిరిచువల్ బఫూన్. ఆ స్పిరిచువల్ బ్లఫ్ నడుస్తుంది. వాళ్ళు చేసి తప్పనట్లే. దానికి అమ్యూజ్మెంట్ పార్క్ అని పెడితే ఎంటర్టైన్మెంట్ ఓకే బాగానే ఉంది.
కానీ ఆధ్యాత్మికత పేరుతో మనం ఎంటర్టైన్ చేయకూడదు ఎవరిని. నేను అందుకే ఏమంటుందంటే, ఒక వ్యక్తిని ఒక గురువు అనుకుంటే అసలు ఆ వ్యక్తి చుట్టూ ఏ సౌకర్యాలు ఉండదు. వచ్చిన వాడు సౌకర్యాలు సరే నేను గలవపోయినా మంచి ఏసీ రూమ్ ఉంది అనుకోవద్దు. వాడు వండుకొని తొందర వెళ్ళిపోవాలి రా బాబు నుంచి అన్నట్టు ఉండాలి. ఒక బ్రూటల్ రియాలిటీ అప్పుడే మనకి అర్థమవుతుంది. అందుకని ఇదొక ప్రయోగమే, కానీ ఈ ప్రయోగంలో లక్ష్యం లేదు. ఈ ప్రయోగంలో ఆర్గనైజేషన్ కానీ ఆశ్రమం కానీ పెడితే ఫస్ట్ ఫాలోవర్ డిపెండ్ అవుతాడు గురువు మీద, తర్వాత అది చాలా దూరం. నేను ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఇంత పెద్ద ఆశ్రమం పెట్టాను, ఇది ఒక ఇన్సైట్. నేను ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేదు, పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 5,000 మంది ఫుడ్ తినే వ్యవస్థ, 5,000 మంది అకామిడేట్ అయ్యే వ్యవస్థ వచ్చిన తర్వాత నా హోల్ ప్రయత్నం 5,000 మందిని మెయింటైన్ చేయడము, ఇంకో 5,000 మందిని రప్పించినట్టే ఉంటది. ఓకే, ఇప్పుడు శివసన్నిధి నాదైతే నాకెంత దమా ఖరాబ్ ఉంటుంది. నేను అందరి కోసం రావాలి. ఇప్పుడు దిలీప్ గారు చూడండి, ఎవరెవరో ఎంతమంది రూమ్లు ఉన్నారో మళ్ళీ వాళ్ళు రావాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నిండాలి. ఒకవేళ ఊరికి దిలీప్ గారిని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 5 సంవత్సరాలు ఎవరు రాలేదనుకో, అప్పుడు ఉంటుంది దమా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు అతని ఇంటెన్షన్ ఎవరు వస్తారో ఎవరు రారని కాదు, ఇది వ్యాపారం కాబట్టి పర్ఫెక్ట్లీ వెల్ అండ్ గుడ్, ఇట్స్ ఓకే. ఇక్కడ ఎవరు లిబరేట్ చేస్తానే ఆయన కంకణం కట్టుకోలే, కానీ మనం లిబరేషన్ ఇస్తా అని కంకణం కట్టుకొని ఆ ప్రామిస్తో నువ్వు ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది కనుక నిండకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇప్పుడు ఎవరెవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ ముఖాలు కూడా వాడిపోవచ్చు. ఒకవేళ హఠాత్తుగా ఆశ్రమం ఖాళీ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు రాలేదనుకో, అసలు ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? అసలు పీస్ఫుల్గా ఉంటారంటవా? ఐ డోంట్ థింక్. అందుకని వాళ్ళ ప్రయత్నము రామోజీ ఫిల్మ్ సిటీ లాగా మెయింటైన్ చేయడమే. ఇది నేను క్రిటిసైజ్ చేస్తలేను, నా ఇన్సైట్ ఇది. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే ఒప్పుకోపు, అదేం లేదు. అదే అట్లీస్ట్ అది నాకు 100% అనుభూతి చెంది నేను ఆ చెత్తలో పడదలుచుకోలేదు. ఒక వ్యక్తిని లిబరేట్ చేయడానికి అసలు ఆశ్రమం అక్కనే లేదు. ఆధ్యాత్మికత సాధనగానే కాదు, ఆధ్యాత్మికత అవగాహన ఇవ్వడానికి రోడ్ అయినా ఓకే, సులభ కాంప్లెక్స్ అయినా ఓకే. అంటే ఆ ప్రపంచమే ఆశ్రమం, ఈ విశ్వమంతా ఆశ్రమమే. నువ్వు ప్రత్యేకంగా ఒక సపరేట్ బాక్స్ క్రియేట్ చేసి దానికి ఒక ఎజెండా ఇవ్వనక్కర్లేదు. ఇంకా నాకు కొన్ని నచ్చనివి ఏంది, ఆశ్రమంలో నియమాలు ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం చెప్పడం. రమణాశ్రమంలో కూడా నిశ్శబ్దంగా ఉండడం చెప్పిన సరే అనిపిస్తుంది, అరే వచ్చిన భక్తుడు నిర్ణయం తీసుకోవాలి రా భయ్. వాచ్మెన్ అరుస్తున్నాడు అక్కడ, హీ డజంట్ వాంట్ టు గెట్ ఎన్లైటెండ్. అతనేం ఎంక్వైరీ చేస్తలేడు, అతను ఉద్యోగం చేస్తున్నాడు. నేను అన్న అక్కడ ఉన్న వాళ్ళకంటే అతని ఉద్యోగం బాగుంది, హాయిగా అడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, అందరు రమ్మంటున్నాడు, పొమ్మంటున్నాడు. సో ఆశ్రమం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండాలి, రీసా గారు రాగానే లేచి నిలబడాలి, అయిపోయింది. కరప్షన్ ఈజ్ బిగిన్. జీవితంలో ఏ నియమం ఉండకూడదు, ఎవరి నియమం వాళ్ళలో పుట్టాలి. అక్కడనే ఆధ్యాత్మికతకి తొలి బీజం పడుతుంది. యు ఆర్ ఇండిపెండెంట్లీ ఆపరేటింగ్ ఇన్ యువర్ లిబరేషన్ రైట్ నౌ. నిజానికి ఒక 10 మందిని మెయింటైన్ చేయాలంటే ఎవరో రావాలి, మైక్ ఉండాలి, ఎవరో వచ్చి ఫస్ట్ మంచి వాక్యాలు చెప్పాలి, అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. ఇదంతా అనవసరం, ఇదంతా అనవసరంగా ప్రపంచం క్రియేట్ చేసేది. సో ఈ విషయంలో నాకు పరిపూర్ణ స్పష్టత ఉంది. దాంతో నేను విముక్తి పొందిన ఆశ్రమం నుంచి. అక్కడి నుంచి నేను మళ్ళా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకోలేదు, కానీ అది వేస్ట్ అని నాకు అనిపించేది. తర్వాత ఒక చిన్నపిల్లవాడే ఒక ఎర్లీ మార్నింగు, మామ నువ్వు ఏదైనా క్షుణ్ణంగా చూస్తావు కదా, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు మామ దాన్ని అన్నాడు. అది వేస్ట్ రా, టైం వేస్ట్. అట్లా అనకు మామ, ఒక కొద్ది రోజులు చూసిన తర్వాత అను మామ అని చెప్పాడు. వెరీ గుడ్. వాడు ఎప్పుడు నాకేం చెప్పలే, ఫస్ట్ టైం ఈ టోల్డ్ మీ లైక్. అది ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:34కి నేను వైలిన్ తీసుకుని చారుకేసి వాయిస్తుంటే వాడు నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి అది వాయించేది ఏదో యూట్యూబ్లో పెట్టరాదు, అట్లా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను నా సహజ స్థితిలో వీడియో రికార్డ్ చేస్తున్నా తప్ప మళ్ళీ దాన్ని అందంగా మేకప్ చేయాలని అనుకోవట్లేదు. నో మేకప్. ఇది కూడా ఆధ్యాత్మిక సారం అంతా నేను నా వీడియో ప్రజెంటేషన్లో ఉంది. నిష్కామకర్మ ఉంది, సహజత్వం ఉంది, ఉన్నది ప్రజెంట్ చేయడం ఉంది, సాటి మనిషి నాతో సమానంగా ట్రీట్ చేయడం ఉంది. తర్వాత ఎవరేం మాట్లాడినా దాన్ని ఎడిటింగ్ చేయకుండా ప్రజెంట్ చేయడం ఉంది. ఎవరన్నా ఒక మిత్రుడు అన్నా నాకు తీసేయంటే తీసేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ పీపుల్. అరే నీ ఇష్టం సరే కానీ. సో అందుకని
ఇది ఒక చిన్న ప్రయోగం. ఈ ప్రయోగంలో మీరు విముక్తి పొందండి తప్ప ఇరుక్కోకండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నది. భవిష్యత్తులో మన మధ్య ఈ ప్రాపంచిక సంబంధమైన ఏ ఎక్స్చేంజ్ జరగదు. నాకొద్దు, నేను చాలా బాగున్నాను. ఇంకోటి, ఏ రోజు ఆ రోజు పని చేసుకొని డబ్బు సంపాదించుకొని తింటే మహా అద్భుతంగా ఉంది అసలు. ఐఎమ్ అగెన్స్ట్ డిపెండెన్సీ. నేను మరణించే వరకు నా వంట నేను చేసుకుని తినాలని నా ఫీలింగ్. ఇంకా నాకు ఇంత ప్లేస్ ఉంటే రోజు 10 మంది చక్కగా ఉండి ఐ వాంట్ టు డూ దట్. అంతే తప్ప కాన్సెప్ట్లు అమ్మక దొబ్బాలని లేదు. అనంతంగా సృష్టించవచ్చు కాన్సెప్ట్. అందుకని ఎనివే ఇది నేను చెప్పాలనుకుని ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఊరికి మళ్ళీ ముఖత, ఎందుకంటే కొన్నిసార్లు మాటికి చెప్పుకుంటే బాగుంటుంది. సో అట్లీస్ట్ గెట్స్ రిజిస్టర్డ్. రెండోది, నాకు నేను కూడా చెప్పుకుంటున్నా. బికాజ్ మాయ ఎప్పుడన్నా ఎంటర్ కావచ్చు దాని యొక్క. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకున్న విదిన్ నో టైం ఎట్లాంటి వ్యక్తులు వచ్చారంటే, నాకు ఏమాత్రం 0.001% నేను డోలాయమాన స్థితిలో ఉన్న స్పష్టత లేకపోయినా నేను ఎంటర్ అయి ఉండేవాడిని. ఇంకా ఎంటర్ అయిన తర్వాత దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. మాఫియా అది. అది యూ కెనాట్ కమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఈ క్షణమే మీరు వెళ్ళిపోవచ్చు, ఈ క్షణం నేను వెళ్ళిపోవచ్చు. అంత ఫ్రీడమ్ ఉందమ్మా. ఎంటీ అని తెలిసాక మన ఓన్ ఇంటెన్షన్ అనేది ఉంటుందా? ఎందుకు ఉండదు? అప్పుడే ఓన్ ఇంటెన్షన్స్ ప్రాపర్గా పనిచేస్తుంది. నువ్వు ఎంటీ కానంత వరకు నీ ఇంటెన్షన్లో కరప్షనే ఉంటుంది. ఎంటీ అయిన తర్వాత ఇది ఎటువంటిదంటే, నిన్న రాత్రి వండిన గిన్నెలో నువ్వు ఎంత మంచి కూర చేసినా చెడిపోతుంది. అది ఎంటీ గిన్నెలోనే మంచి కూర చేయబడుతుంది. అందుకని ఎంటీ అయ్యి మన మనసుని టూల్గా వాడుకుందాం, ఇంట్లో చాకులాగా. జస్ట్ వీఆర్ బిహేవింగ్ లైక్ ఏ మీడియం. అబ్సల్యూట్లీ. మీడియం ఎందుకు? మీరు ఒంటరిగా ఏదన్నా చేస్తే మీరు సోల్ ప్రొప్రైటర్. ఇప్పుడు ఈరోజు నేను కుర్చీలో కూర్చున్నా, దీని వెనక ఎందరు ఉన్నారు? ఈ కుర్చీ తయారు చేసిన వాళ్ళు లేడా? ఈ శివసన్నిధి కర్త ధర్త అయిన దిలీప్ గారు లేరా? ఇలా సుత్తేసుకుంటున్నా, డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నా మీరంతా లేరా? లేకపోతే మనం మాట్లాడితే కొంచెం లైట్ ఉంటే బాగుంటుంది అనగానే తెచ్చిపెట్టిన దిలీప్ గారు, ఆ లైట్ బిగించిన వ్యక్తి లేడా? నేను ఎంత పనికిరాని పనులు చేస్తున్నా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మా అమ్మ లేదా? ఏమిరా లైఫ్ వేస్ట్ చేస్తాను అంటే లేదా? తర్వాత ఈ క్షణం మనం మాట్లాడుతుంటే నేను చెప్పిన వర్షం పడదని చూడు, ఎంత కోఆపరేషన్ నేచర్ది. ఈ క్షణం బడబడ వర్షం వచ్చి చిన్న భూకంపం వస్తే ఈ మీటింగ్ ఉంటుందా? అందుకని వీళ్ళందరి భాగస్వామ్యంలో అయినప్పుడు అసలు కర్తాభావన ఎక్కడది అసలు? ఆ సిచ్యువేషన్లో మనం తీసుకున్న మన సందర్భం, ఇప్పుడు మీరు తీసుకున్న ఒక డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ రాంగ్ ఏమో, అంటే అది వద్దు, దాంట్లో మళ్ళీ నేను ఆ కరప్షన్లో ఇరుక్కుపోతాను అని ఒక మళ్ళీ చేంజ్ ఎందుకు జరిగింది? చేంజ్ ఏం కాదు, అదంతా ప్రాసెస్సే. నథింగ్ చేంజ్. నేను ఆశ్రమం పెట్టిన తర్వాత తీసేయలే. అంటే కూర వండకముందనే అది వండితే దురదొస్తుందని తెలుసుకున్నాను. నథింగ్ చేంజ్డ్. నా స్థితిలో ఏ మార్పు లేదు. అదొక ఎవెన్యూగా చూస్తున్నా. ఇప్పుడు నేను పుస్తకాలు రాయాలని నిర్ణయం తీసుకున్నా, అటనే ఆశ్రమం పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, కానీ అది వద్దనుకున్నా, పుస్తకాలు కొనసాగిస్తానని చెప్తున్నా. ఎందుకు? నాకు దీంట్లో ఏ కరప్షన్ తెలుస్తలేదు. అంటే పుస్తకం రాశాను, అది దానివల్ల నాకు రోజంతా ఒక పని నడుస్తుంది. ఏకాంతంగా కూర్చోవడానికి నాకు పుస్తకం రచన అన్నది ఒక మంచి వ్యాపకం. తర్వాత ఎవరైతే కొంటున్నారో నేను దాన్ని అమెజాన్లో ఎందుకు పెట్టట్లేదు అంటే దాన్ని కడ్రాయర్లుగా అమ్మాలనుకోవట్లేదు. నిజంగా కొనాలనుకున్న వాడికి చేరాలి. తర్వాత దాన్ని కొంచెం ధర ఎక్కువ పెట్టాను, ఎందుకంటే నేను చాలా సమయం ఇస్తున్నాను, నేను బతకాలి. హఠాత్తుగా నా లైఫ్లోకి ఒక వారి వచ్చింది, నేను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను, నా చుట్టూ ఎవరో తింటుంటారు పోతుంటారు. సో అందుకని నాకు కొంత డబ్బు కావాలి. అండ్ ఐ డోంట్ వాంట్ టు బెగ్ మనీ. నేను డిపెండ్ అయ్యి బతకాలనుకోవట్లేదు. అందుకని నేను బతకడానికి లగ్జరీ అవసరం లేదు, బేసిక్ నీడ్ ఉండాలి. ఒకప్పటి సమాజం కాదు ఇది. ఇప్పుడు మనం బయట ఎక్కడికి వెళ్తే 2 రోజుల కంటే ఎవడు ఎక్కువ అన్నం పెట్టడు, ఫ్రీగా అసలే పెట్టరు. ఒకప్పుడు కాషాయం వేసుకుంటే స్వామీజీ అని ఊరంతా చూసుకునేది, ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు. దే ఆర్ నాట్ బిలీవింగ్ యూ. సంశయం వచ్చేసింది, సీసీ కెమెరాలు వచ్చినాయి, రోడ్డు మీద ఎక్కడన్నా పడుకుంటే పోలీసులు వచ్చేస్తున్నారు. అందుకని ఈ జనరేషన్లో ఆధ్యాత్మికత ఏంది? డోంట్ డిపెండ్ అప్ అని ఎనీబడి. ఇంకా నేను చెప్తున్నా, ఇప్పుడు నా బిడ్డ కోసం నేను లైఫ్ అంతా దాన్ని మెయింటైన్ చేయొచ్చు, కానీ తనకు టీషర్ట్స్ ఏదో ఒక పని చేయి, యోగా నేర్పించాను. ఇప్పుడు టీషర్ట్స్ ఎందుకు చెప్తున్నా? నువ్వు ఆధారపడ్డకు ఎప్పుడు నా మీద ఆధారపడితే జీవితం మెల్లమెల్లగా నరకప్రాయం అవుతుంది. ఆర్థికంగా అందరూ స్వావలంబన సాధించాలి. కోటి సంపాదించక్కర్లే. ఈ రోజుకి 100 రూపాయలు తినడానికైతే అందరూ
మరణించే వ్యక్తి కూడా 100 రూపాయలు సంపాదించే స్కిల్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది, నేను నాకు 1 రూపాయి లేకుండా బతికేస్తున్నా అని ఒక స్వామీజీ నాతో అంటే నేను అన్నాను, మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు నన్ను, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి. నేను ఇన్సల్ట్ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇప్పుడే టీ తాగినావు, దానికి ఒక 10 రూపాయలు ఖర్చు కాదా భయ్? సో నువ్వు ఇస్తేంది, నేను ఇస్తేంది, టీకి ఒక 10 రూపాయలు ఖర్చు అయింది ఎందుకు గుర్తించావు? నువ్వు వచ్చిన తర్వాత భోజనం వండి పెట్టాలి, లొట్టలు వేసుకుంటూ తిన్నావు, అట్లీస్ట్ 40 రూపాయల భోజనం విలువ చేయదా? డబ్బు నీవు ఇస్తావా నేను ఇస్తా అని కాదు, నువ్వు తిన్నదానికి డబ్బు ఖర్చు అవుతుంది, నువ్వు డబ్బే తింటున్నావు, అందుకని నువ్వు డబ్బు లేకుండా బతుకుతా అని పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు అన్కాన్షియస్గా ఉంటే ఇక్కడ ఉండటానికి వీల్లేదు. డబ్బు అవసరమని గుర్తిస్తున్నా, డబ్బు పట్ల వ్యామోహం వద్దు అంతే. డబ్బును వదిలేసుకోవడం కాదు, బట్టలను వ్యామోహం వద్దు. 50 బట్టలు వేసుకోకు. బంగారం పట్ల వ్యామోహం అక్కర్లే. ఆ కూతురు పెళ్ళుందంటే బంగారం దాచిపెట్టుకో, ఎవరిస్తారు మరి? అందుకని ఎవరి సందర్భాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక వంట వండుకొని అట్లా మనసును ప్రశాంతపరచుకోవాలి. నన్ను మీరు కాపీ కొట్టలేరు, మిమ్మల్ని నేను కాపీ కొట్టలేను. ఎవరు ప్యాంటు కొలత వాళ్ళదే క్రియేట్ చేసుకోవాలి, కానీ ఒక్కటే బట్ట ఉందని గుర్తించుకోవాలి. అట్లా మనందరి మూలం ఒకటే. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు చూస్తే, చాలాసార్లు చెప్పిన ఊరికి చెప్తా, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది, కానీ ఏ ఆలోచన లేకుండా అప్పుడు మనంతా వేరు వేరు. ఏ ఆలోచన లేకుండా ఊరికే చూడగలిగితే మనందరి చూపు ఒకటే, అప్పుడు మనం అంతా ఒక్కటిగా చూస్తున్నట్టు. అప్పుడు ఈ సమస్త విశ్వ ఆకాశం చూస్తున్నట్టే అది, బికాజ్ నో థాట్. కాబట్టి దానికి సాక్షి రమణ మహర్షి జీవితకాలం అంతా చేసినంత సాక్షి ఉండడమే. ఊరకే ఉండు సుమ్మాయిరు అనేది అత్యున్నతమైన ప్రమాణం కలిగిన ఒకానొక మానసిక స్థితి. అది ఇప్పుడు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. ఎందుకంటే మరణ సమయంలో ఇది ఒక్కటే నీకు దారి. సుమ్మాయి ఏం కాలేం చెడిపోతుంది, సుమ్మాయిరు అది దాని తెలుగులో చెప్పండి. ఊరకే అదే దట్ ఈస్ యూ. అంటే నువ్వు ఆలోచన లేకుండా దృష్టితో చూసినప్పుడు, అలాగని డెడ్ బాడీ కళ్ళు తెరిచినట్టు అట్లా చూడడం కాదు, పూర్తి సజీవంగా ఉంటూ దాన్ని పట్టే ఎలాంటి అభిప్రాయాలు లేకుండా, లేకపోతే భేదభావం లేకుండా, పోల్చకుండా ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు అది సమస్త విశ్వము నీ ద్వారా చూస్తున్నట్టే. ఇది ఒక పరమ సత్యం. అమ్మా ఓకే చెప్తావా? చెప్పు. ఓకే, ఎవరు చెప్పినా సత్యం అట్లా అనుకుందాం. శంకర్ల వారు చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, అంటే కొందరేమో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రమణ మహర్షి గొప్పవాడు అయ్యాడు సాధారణ. అమ్మ అవును, పర్వాలేదు తినడమే, కానీ నువ్వు లేకపోతే నేను బాధపడిన అంతే. దట్స్ ద పాయింట్. అరే రామ వండి పెట్టొద్దు నేనెందుకంట, నేను ముందే నిర్ణయించుకున్నా, ఎవడు వండకపోతే వండుకొని తినడమే. అబ్బా ఇంతకాలం సరే అది ఓకే, ఒక కిచెన్ పెట్టుకొని ఒక రోజు వండుకొని తిందాం, రేపే వండుకుందాం, ఇక్కడ ఏముంది. నేను అంటున్నది వచ్చింది కాబట్టి మనకి రమణ మహర్షి గారిని మనం చాలా విషయాల్లో క్రైటీరియాగా ఫీల్ అవుతాం సందర్భాన్ని బట్టి. ఆయన ఉండగానే ఆశ్రమం వచ్చింది. ఇదే విషయంలో మీకు ఒక మీ ఇన్సైట్ ప్రకారంగా ఆశ్రమం అనేది ఒక బంధనంగా చెబుతున్నారు. బుల్డోజర్తో కూల కొడతా నేను. ఒకవేళ నా పేరుతో ఎవడన్నా పెడితే నేను పోలీస్ కేసు వేసి ఐ విల్ సూ దెమ్. ఓకే, ఒకటి క్లియర్. రమణ మహర్షి రెండోది నేను పెట్టాను, ఆయన ఆశ్రమాన్ని ఎలా చేశారు కదా. సో అది నాకు చెప్పండి. అతను సాక్షిగానే ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నారు పిచ్చి వాళ్ళు. ఎవరు అడిగితే ఎంత బాగా చెప్పాడు ఆయన. ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు, అందరిని ఎల్లగొట్టి నల్లగొడితే నేను పోవాలి కదా అని చెప్పాడు. ఎంత అమాయకత్వం, అట్ ద సేమ్ టైం ఎంత క్లారిటీ. ఇరుక్కోలేదు అందులో వేలు కూడా పెట్టలే అసలు. సో అది ఫార్మల్ గా ఉందే కానీ ఆశ్రమం అది బైండింగ్ అవ్వలేదు అంటారు. 100% అంతే. ఓకే, తను అండ్ ఇట్ ఈస్ నెవర్ బైండింగ్. అందుకని నేను ఓకే అది కూడా వద్దంటున్నాను నేను. అంటే వద్దే వద్దు. ఇప్పుడు ఈ రోజే ఈ క్షణమే మనందరం కలవడం ఆగిపోయినా జీవితానికి ఏ నష్టము లేదని పూర్తి స్మరణలో, ఒక స్ఫురణలో, ఎరుకలో ఉండే మీతో మాట్లాడుతున్నాను. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. ఇప్పుడు అట్లా కాకుండా మనం భవిష్యత్ అనగానే ఎంత గంభీరం అయిపోతుంది, కార్యాచరణ వస్తుంది, అట్లా పీకాలి ఇట్లా పీకాలని మరి పరిస్థితి అయిపోతుంది. ఏ పీకేది లేదు, జస్ట్ హాయిగా ఉందాం అంతే. ఓకే, మన కుటుంబ వ్యవస్థ చాలు, అదే ఎక్కువ. మళ్ళీ ఈ బాధ్యత లేనిది, మళ్ళీ చందాలు మళ్ళీ అడుక్కోవడం ఏంది, అదే చాలు, అదే ఎక్కువ. ఇప్పుడు నేను అందుకే సంసారాలు ఎంటర్ అయినా. దానికి కారణం ఏంది, ఇల్లంత ప్రయోగశాల, ఇంకా వేరేది లేదు.
రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంట్లో. ఆ క్యారెక్టర్స్ గంట గంటకు మారుతున్నాయి. వాటన్నిటి మధ్యన నువ్వు జీవన్ముక్తిలో ఉండొచ్చు, ఇంపాక్ట్ లేకుండా. అంటే అసలు ఐ హ్యావ్ నో ఇంపాక్ట్. అలాగే నేనేం పారిపోలేదు, వాళ్ళని ద్వేషిస్తలేను. ఎవరైనా నా ప్రేమ ఎప్పుడు సదా నిరంతరం ఒకేలా ఉంటుంది. మీకు అవసరమా 2009 తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కదా మీరు వచ్చింది దీనిలోకి, సంసారంలోకి? మీకు దాని ద్వారా వచ్చే లబ్ధి ఏముంటుంది? లబ్ధి ఏమీ లేదు. శృంగారము, మైథునం, లేకపోతే ఆకలి, నిద్ర అనేది ప్రకృతి సహజమైనది. దాన్ని అవాయిడ్ చేయొద్దు అనిపించింది ఒకటి. అలాగని అది లేకపోతే బతకలేమని కాదు. ఈ మూడింటిలో 2 లేకపోతే బతకలేం, ఒకటి లేకపోయినా బతకొచ్చు. అందుకే అది ఒక్కటి వదిలేస్తున్నారు. నిద్ర లేకపోయినా బతకలేవు, ఆకలి లేకపోయి వీటికి ప్రత్యామ్నాయం లేదు. శృంగారానికి ప్రత్యామ్నాయం ఉంది. 10 పెళ్లిళ్ళు చేసుకో, లేదా పెళ్లి చేసుకోకుండా ఉండు. యూ కెన్ డూ ఇట్. లేదా చేసుకొని మధ్యలో ఆపేసి, మధ్యలో వచ్చింది మధ్యలో పోవాల్సింది. సో అందుకని నా లైఫ్లో అత్యంత ఎక్కువగా, ఎందుకంటే నాకు మా అమ్మకు డిబేటు, చర్చ, ఫైటు, యుద్ధము జరిగిందంటే ఈ ఒక్క అంశమే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నువ్వేమన్నా నపుంసకుడివా అని అడిగే స్థాయి వచ్చింది. అంటే ఎవరో అడిగారు నన్ను, నేను కాదని చెప్పాను. రకరకాల వ్యక్తులు సంసారం అంటే భయపడుతున్నావురా నువ్వు అని మా అమ్మ సెటర్ వేసేది. నేను అబ్సల్యూట్లీ నో, నువ్వు సెటర్ వేసావని కాదు, నాకే భయం లేదు, నేను విచారణ చేస్తున్నా. నాకు 100% తెలియాలి అసలు వివాహం అంటే ఏంది. దాని జవాబు నాకు దొరికేంత వరకు నేను, అప్పటికి వయసు అయిపోతే పర్లేదు 3 రోజులే కలిసి ఉంటాను. ఎక్కువ రోజులు కలిసి నరకం, ప్యాలెస్లో నరకాన్ని అనుభవించే బదులు శ్మశానంలో సరైన అవగాహనతో 3 రోజులు బతికినా చాలు. ఎక్కువ కాలం కలిసి ఉండడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ మీటింగ్ 10 days ఉంటే బాగుంటుందనే, 10 నిమిషాలు ఉన్న బ్యూటిఫుల్గా హార్మోనియస్గా జరిగితే చాలు కదా. అట్లా నాకు ఆల్మోస్ట్ కరోనా అంతా దాటిన తర్వాత ఒక అర్ధరాత్రి మా అమ్మని లేపి, నో ఐ కెన్ మ్యారేజ్. అప్పటికి మా ఫ్రెండ్స్ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. నాకు ఫస్ట్ ఇన్సైట్ ఏంటంటే నేను పిల్లల్ని కనకూడదని ఫస్ట్ ఇన్సైట్ నాకు. దానికి కారణం ఏంది, నేను గంటనే పిల్లలు అన్న ధారణ పోయింది. అది స్టూపిడిటీ అనిపించింది. ఎవడో తయారు చేసిన ఫోన్ నీది అనుకుంటావు, ఎవడో కన్నా పిల్ల నీది పిల్ల అనుకుంటే తప్పే ఉంది అనిపించింది నాకు. నువ్వు ఎవడో కట్టింది ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఎవడు వీరేకడము క్యాఫరక్ పడతా నీ సంతానం అనుకో. అప్పుడు నాకు ఆ క్షణము అర్ధరాత్రి నాలో ఒక వాత్సల్యం పుట్టింది. ఆ వాత్సల్యంలోనే నా బిడ్డను నేను అడాప్ట్ చేసుకున్నా. ఇది స్ట్రాటజీ కాదు, అలాగని జాలిద్దా ఏమీ కాదు, జెన్యున్గా ఫాదర్గా ఉంటా. ఘోరంగా నాకు క్రిటిసైజ్ చేస్తే తిడుతుంది, అలుగుతుంది. తనకు అనుభూతి కలగకపోతే అట్టు ఉండలేదు. ఇప్పుడు మా కన్నమ్మ కూడా ఇనిషియల్గా మర్దలు అనుకుంటారేమో అని చెప్పిన జాంతానే పై బలుగుతే ఎవడని అట్లా అంటే, నా బిడ్డ అంటే బిడ్డనే బాధ్యతం. ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఇంట్లో కూడా ఎంత ఒత్తిడి వస్తుంది. నన్ను ఎవడంటే నేను 100% డిక్లేర్ చేసిన. మళ్ళీ శశబిషలు ఏమీ లేవు, ఇదేం జోక్ కాదు, టీవీ సీరియల్ కాదు కట్టన్నగానే వెళ్ళిపోవడానికి. అది లైఫ్ లాంగ్ కదా. అవేమి నాకు తెలీదు, అనిపించిండొచ్చు, బట్ నేను తీసుకున్నారు. ఇప్పుడు మా కన్నం అంటది పప్ప పిలుస్తుండిపో అంటది. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడు అది చాలు. అది కొంతకాలంలో తెలుస్తుంది. మన ఫస్ట్ డేనే ఎట్లా తెలుస్తుంది మన నిజాయితీ. ఎందుకంటే ఒక మెచ్యూరిటీతో అలాగా ఎవరి పిల్లలైనా మన పిల్లలే కదా అన్న భావన వచ్చింది. మరి మా చెల్లితో ఎంతవరకు తనకు ఆ మ్యూచువల్ తనకు అటువంటి మా మైథిలి మహాయోగి. అది అంతర్గతంగా ద ప్యూరెస్ట్ హార్ట్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నాకెందరో అందమైన అమ్మాయిలు చూశాను, కానీ నాకు శారీరక అందంతో నాకే పని లేదు. అలాగని శారీరక అందం లేదని కాదు. ఇప్పుడు ఐశ్వర్య ఒక అందంగా ఉంటుంది, ఒక సిమెట్రీ అది. అట్లా ఒక రమణ మహర్షి ఫిజికల్ గొప్ప అందంగా ఉంటుంది, కానీ అంతర్గత సౌందర్యం చాలా ప్రభావవంతమైంది. ఎందుకంటే ఎంత గొప్ప శరీరమైనా ఏదో రోజు మైదా పిండి జారిపోతుంది. మీరనేది తన కోర్లో ఎప్పుడు కరప్షన్ లేదు అన్నారు. ఎప్పుడు లేదు. ఊరికే కొంచెం భాషగా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ లోపల ఎంత దయార్థ హృదయమో, ఎంత సున్నిత మనస్తత్వమో. మేమిద్దరం చిన్నపిల్లల కంటే అధ్వానంగా ఉంటాం. ఎవరికి తెలియదు. మా అమ్మ అక్కువ ఆశ్చర్యపోతుంది, వీడేమన్నా మిస్ ఇరుక్కపోయాడని చెప్తా. మా అమ్మకి నో, అది నీకు రకరకాల వివాహాలు చూసి అట్లా అనుకుంటున్నావు. మేమిద్దరం కొట్టుకుంటూ మేమంటాం ఊరికే మన కొట్టుకుంటాం. మళ్ళీ 5 నిమిషాలు కలుసుకుపోతాం, అందుకే కొట్టుకుంటున్నాం. అంటే లోపల కొట్టుకుంటారు కదా, అంతే తప్ప ఏమి లేదు. మళ్ళీ ఇల్లు కూడా సజావుగా సాగడానికి మీరు రకరకాల సలహాలు ఇస్తుంటారు. మీ అమ్మకి చెప్పారు, చూస్తారు సలహాలు మాకు అడిగితే చెప్పు ఇలాంటివన్నీ చెప్పి. ఎరుకలో వచ్చి నేను పులితో ఉన్నట్టు, మనుషులతో ఉంటే పుల్లుతో ఉన్నట్టే ఉంటాను. అది ఎప్పుడంతా దాడి చేయదు.
నేను నిద్రపోతున్న మనిషి నమ్ముతా కానీ మెలుకున్న మనిషి వాడు ఉన్న మైండ్ నమ్మండి. ఎవడు ఎప్పుడు ఏ మాట అంటాడో, ఎవడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో నాకైతే తెలియదు. నా మీద నాకు పూర్తి కంట్రోల్ ఉంది, ఎవరి మీద నాకు లేదు. అందుకని నేను రెడీగా ఉంటా. ఎప్పటి నుంచి నా మీద దాడి తిరగచ్చు. అందుకే సంసారంలో నిరంతర ఇరుక ఉంది. మోక్షానికి దగ్గర దారే. నువ్వు కూడా చేసుకో. నేను వివాహ బంధ శుభాకాంక్షలు అని ఒక ఆయన పెట్టాను. నేను అన్న మీ పూర్వ బుద్ధి, మీ పూర్వాగ్రహం, అట్లా అంటున్నారు. అసలు మాది వివాహ బంధమే కాదు. ఎందుకు అంటే చిన్న ప్రశ్న అడిగా అతన్ని, నీళ్ళలో కలిపినట్టు మాది అని. బంధం అంటే కలపకూడని రెండింటిని కలిపితే అయ్యేది. అందుకని బంధం అది. ఇది అంటే అందుకే ముడేస్తారు. అది ఇది ముడేసుకున్నది కాదు, నీళ్ళలో కలిపాను. అట్లా మైథిలి నేను చూసినప్పుడు పెద్ద తర్క వితర్కాలు చేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. వెరీ ఈ కుర్చీలో కూర్చోవడం లాంటిది. దీని వెనక కుర్చీని ఒకసారి బరువు చూడండి. ఇది ఏ కంపెనీ, ఇది మంచిదేనా, కూర్చుంటే నిలబడి అంత అసెస్మెంట్ చేస్తే మన లైఫ్ బాగోదు అసలు. నా లైఫ్లో అందుకని ఊరికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సరే, ప్రపంచంలో ఉన్నందుకు తను ఒక రకంగా ఆలోచిస్తుంది, నేను ఒక రకంగా ఆలోచిస్తాను. ఎవరు ఆలోచన విధానం వాళ్ళది. దెర్ ఇస్ నో నాకేం కాంప్లైంట్ లేదు, లేకపోతే నాకేం కాంట్రడిక్షన్ లేదు. అంటే నువ్వు ప్రత్యక్ష సాక్షివి కనుక నీకు తెలుసు. అదంతా పక్కన పెడితే మనంతా కలుసుకోవడం ఇట్లా బాగుంది. రెండోది అరుణాచలం అనగానే నాతో ఒక 2-3 ఉన్నది. ఎవరు వస్తారో ఎవరు అంటే అసలు విషయంగానే కాదు. అది సంఖ్య వైపు ఎందుకు వెళ్తున్నారు మీరు? ఒక్కడొస్తే ఈ మీటింగ్ ఉండదా? ఎవరు లేకపోయినా శ్రీధర్ లేడా, లేకపోతే దిలీప్ లేడా, ఎవరు ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా. ఓన్లీ గుంపును చూస్తేనే ఎక్సైట్మెంట్ వస్తుంది. అట్లెట్లుంటుంది? అట్లేం లేదు. మనమంతా ఇండివిజువల్స్. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే మనమంతా ఆనంద స్వరూపులం. అలా బ్లఫ్ చేసుకోక్కర్లే. బట్ దట్ ఈస్ అవర్ ట్రూ నేచర్. అది మనం అవునన్నా కాదన్నా అది సత్యము. అందుకని సో రేపు సాయంత్రం మళ్ళీ ఇట్లాగే కలుసుకుందాం. ఇదే సిట్టింగు, ఏ డెకరేషన్ లేదు, ఏ సెట్టింగ్స్ లేవు. ఇదంతా అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం దిలీప్ గారు ఉన్నారు కదా, ఆయనే నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం. ఇప్పుడు ఆ యూట్యూబ్ టాక్స్ చేయడం వల్ల నాకు దిలీప్ గారు పరిచయం అవుతుంది. నాకు అసలు పనే తప్పింది. ఇక మా కన్నమ్మ మాట్లాడింది, రూమ్ చూసేసింది, వచ్చి పడుకున్న మూల చూసుకుని రోజు అడుగుతుంది నా బిడ్డ, పప్ప ఆడోకే నేను వండుకుంటావా. ఇంకా అది నాకు ₹1,00,000 ఇచ్చినా అని జరిగేది లేదు. నాకు ఒకటే ప్లేస్ ఇంకంతే. సో రేపు వీలైతే మనం పైన డిన్నర్ చేయొచ్చా? అలాంటి అవకాశం ఉంటే చేద్దాం. అలాంటి అవకాశం ఉంటే చేద్దాం. వర్షం రాకుండా ఒక్కటి నేను చూస్తాను. మిగతాది నాకు అంత గ్యారెంటీ లేదు. అంటే నేను కూడా చాలా మిరాకిల్ చేస్తే కానీ ఎవరు రికార్డ్ చేయలేదు. మరి అదో నేను ఇదైతే మిరాకిల్ కదా. ఇప్పుడు ఈవెన్ దిలీప్ గారు కూడా కింద కూడా చెప్పారు, పైన వద్దు, సెకండ్ కింద పెట్టుకుందాం అంటే వర్షం పడదు గంట సేపు, మీరు నిశ్చింతగా ఉండండి అని వచ్చినాం. కూర్చున్నాం, ఒక్క చుక్క పడలేదు. లేదు, కింద ఒక హాల్ ఉంది. ఇంకోటి, మేము ఈ ఏరియా లేనప్పుడు వర్షం పడ్డది, మనం రాగానే అయిపోయింది. దీన్ని ఏం అహంకారంగా చూడట్లే. చిన్న ఆట, వర్షం పడ్డా ఏమీ కాదులే అని తెలుసు. అయినా సరే కొన్నిసార్లు మనకున్న సెన్సిటివిటీ, కుక్క స్మెల్ చూసి గుర్తుపడుతుంది కదా. నాకు 2009తో నాకు వర్షంతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడ్డది. అందుకని నేను ఇప్పుడు కాదు, ఎన్నోసార్లు మా కన్నమ్మన్నా కూడా నేను ఎన్నోసార్లు ఈ విషయం చెప్తాను. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ నాకు అనుభూతి కలుగుతుంది. వర్షం యొక్క తీవ్రత, అప్పుడు వచ్చే గాలిని బట్టి ఊరికి అట్లా అంటా నేను 99% ఇట్ హ్యాపెండ్. అలాగే అది నాది కాదు, అప్పుడున్న స్థితి అది. నేను దాన్ని జస్ట్ చెప్తున్నా మాట. వర్షం పడ్డప్పుడు నిజంగా వర్షం పడితే మనం మాటకేడాగుతుంది. అదేమన్నా కరెంటు బల్బ్ ఇచ్చేస్తారు, ఏమి రాకిల్స్. ఇంకెవరన్నా అడగాలంటే అడగండి, లేకపోతే ఒక 5 నిమిషాలు ఆగి విల్ టేక్ లీవ్. ఎవరిని అడుగుతారు? ఆవిడ అడుగుతారంటే అయితే సార్, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇది కూడా ఎవరెవరు ఏమైనా నాకేం తెలియదు. అట్లా ఇచ్చేసి అన్ని కలిపి పడుకో, అది అక్కర్లే. ఏదో ఒకటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ సార్? దీని గురించి మీరు నాకు కొంచెం అవగాహన చెప్పండి. అవన్నీ క్రియేట్ ఇదేమంటారు, నా జీవితంలో నన్ను వెంటాడిన పరమోత్కృష్టమైన పిచ్చి ప్రశ్న యాక్చువల్లీ ఇది.
చిన్న జవాబు దొరికింది నాకు. ప్రకృతి ప్రపంచం అని రివీల్ అవ్వగానే నాకు ఫస్ట్ దొరికింది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆన్సరే. ప్రకృతిలో నాకే పర్పస్ లేదు, మీకు ఏ పర్పస్ లేదు. మనందరి పర్పస్ తినడము, పడుకోవడము, శృంగారం చేయడం, వయసులో టైం వచ్చినప్పుడు చచ్చిపోవడం. దట్స్ ఆల్. సో ప్రకృతిలో లేనిది పోల్చుకోవడం ఇలాంటివి ఏవి లేవు కాబట్టి ఈ 4 పనులు చేయబడితే మిగతా విల్ బి జస్ట్ ఐడల్ అంతే. ప్రపంచంలో పర్పస్ ఉంది. ప్రపంచంలో నేను ఒక వయలినిస్ట్ని, ఒక సోకాల్డ్ యూట్యూబర్ని, ఒక ఆథర్ని, లేకపోతే ఒక ఫిలాసఫర్ని అట్లా మీరు అనుకుంటే, లేకపోతే ఒక గృహిణిని, ఓ భర్తను, ఓ తండ్రిని, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవన్నీ ప్రాపంచిక పర్పస్లు. సో ప్రాపంచికపరమైన పర్పస్లు అంతా అబద్ధమే. అది మనమున్న సందర్భంలో నుంచి పుడుతుంది. అది దాన్ని ఈగోగా మార్చుకోకుండా చేస్తే చాలు. అది ఒక ఫాల్స్ ఐడెంటిటీ అని గుర్తిస్తే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. ప్రకృతిలో అసలు పర్పస్ లేదు కాబట్టి ప్రకృతి పరంగా మనమందరూ ఒకటి, ప్రాపంచికంగా పరంగా మీరందరూ నేను ఒకటి కానే కాదు. ఒకవేళ ఇదే ప్రపంచం మీటింగ్ అనుకో, అరే ఎవరెవరికి ఎన్ని అనుభవాలు ఉంది, పిల్లల పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఒక ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ ముందు నేనేమండి బచ్చగాండి. ప్రకృతి విషయం కాబట్టి నేను ఇంత హుందాగా మీతో మాట్లాడుతున్నా. ఇదే ప్రాపంచిక విషయం అనుకో, ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. ఒక సుబ్బారావు గారు ఉన్నారు, ఆయనకు ఒక అనుభవం ఉంది. ఆయన ముందు నేను ఎట్లా మాట్లాడతాను? ప్రాపంచిక విషయంలో మాట్లాడడానికి నాకు అర్హత లేదు. ప్రాపంచిక విషయం అయితే మా అమ్మ ముందు స్విచ్ ఆఫ్ అయ్యి కూర్చోవాలి నేను. ఆమె డైనమిక్ లీడరు, చిన్న టైంలో భర్త చచ్చిపోతే తానే ఒక స్కూల్ పెట్టి పిల్లల్ని పెంచి ఎన్నో చేసింది ఆవిడ. తనకున్న అనుభవాలు అపారం. కానీ ప్రకృతి విషయంలో మనందరం ఒక్కటి కాబట్టి ఆ చనువుతో మీతో మాట్లాడుతున్నా. ఈ ఒక్క క్లారిటీ రావడంతో నాకు ఈ చిన్న ఈజ్ వచ్చింది. లేకపోతే ఇప్పుడు నేను చిన్న ఒక సెలబ్రిటీని కలిసిన, పేరెందుకు, చాలా పెద్ద ఆయన. నేను పోగానే అడిగిన ఫస్ట్ ప్రశ్న, ప్రాపంచికపరమైన మీటింగ్గా ఇది ప్రకృతిపరమైన మీటింగ్ అంటే ఆయన ఆశ్చర్యపోయి అదేంటని అడిగాడు. 1 నిమిషంలో చెప్పాను. ప్రకృతిలో మీరు నేను ఒక్కటి, ఏ తేడా లేదు. ప్రపంచంలో మీరు చాలా గ్రేట్, మీరు ఎన్నో చేశారు, కోట్లు సంపాదించారు, మీకు అభిమానులు ఉన్నారు. మీరు ఇట్లా చేయొప్తే 1,00,000 మంది థ్రిల్ అవుతారు, అక్కడ ఉన్నారు. నేనేమండి బచ్చగాడిని. మీరు ప్రాపంచికపరమైన మీటింగ్ అనుకుంటే అదొకలాగా ఉంటుంది. మిమ్మల్ని సార్ అని పిలుస్తాను, నేను కింద కూర్చుంటాను, మీకోసం ఫ్లవర్ బొకే తెస్తాను, వెళ్ళే ముందు ఐ టేక్ యువర్ బ్లెస్సింగ్. అక్కడ మీరు టాలెంటెడ్ పర్సన్. కానీ ప్రకృతిపరమైన మీటింగ్ అనుకో అట్లేం లేదు, ఇంకా మీరు నేను ఒక్కటంతే. ఆయన అన్నాడు, నా జీవితంలో ఎప్పుడూ లేదు. ఆయన నాతో రూఢిగా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు నా జీవితంలో జరిగినవన్నీ ప్రాపంచికమైన మీటింగ్స్ అని అర్థమైపోయిందయ్యా, ఇది నా ప్రకృతిపర మీటింగ్ మొదటిది రా అన్నాడు. ఇంకా ఏంటి సార్ ఈ మధ్య కొంచెం లావయ్యారన్నంతే. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న సోకాళ్ళు మేనేజర్లు ఉంటారు కదా, అవాక్కయ్యారు అనమాట. అంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అని. మేమిద్దరం కింద కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఎవరో ఉన్నారు, వీడియో అంటే అన్నాను ప్రకృతిపరమైన మీటింగ్ కాబట్టి మళ్ళీ కలుద్దాం, దెన్ విల్ డూ ఏ రికార్డింగ్. ఇప్పుడు ఊరికే సుత్తేసుకుందాం సార్ అని. కరెక్ట్గా 1/2 అవర్ టైం ఉంది. 1/2 అవర్ ఆయన అసలు మామూలు సాదాసీదా గృహస్థులాగా మాట్లాడాడు. వాళ్ళ భార్య ముందే అడిగాను నేను, సరే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా మీకు? ఎప్పుడు మాట్లాడేదంట అతను వేరే వాళ్ళ ముందు. అసలు వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి చిన్నపిల్లలు సుత్తేశారు. అసలు చిన్న థాట్ ప్రాసెస్లో చేంజ్ రావడంతో మొత్తం మారిపోయింది. మన రావు గారు కూడా రిసా గారి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను ఎప్పుడు ఒక ఆటో అతను నా పక్కన కూర్చోబెట్టుకుని భోజనం ఇప్పుడు మామూలుగా అంత నాకు అలవాట్లేదు. ఇక్కడికి వచ్చాక నాకు చాలా మార్పు వచ్చింది. ఈవెన్ పార్క్కి వచ్చినప్పుడు ఆయన కింద కూర్చుంటారు కావాలని, వీలైనంత మనం కింద పడిపోయినంత కింద కూర్చోవాలని ఆయన ఉద్దేశం అంట. సో ఇది కూడా అంటే ప్రకృతి పరంగా మనం అంతా ఒక్కటి. ప్రాపంచికంగా ఆబ్వియస్గా వీడికంటే నేను చాలా గ్రేట్, నేను పుస్తకాలు రాశాను, ఆబ్వియస్గా యూ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. కానీ ప్రకృతి పరంగా మేమిద్దరం ప్రశాంతంగా ఉన్నాం అనుకో, అది జాలి, ఇంకా ఇద్దరం ఒకటి. అందుకని ఇది పూర్తి ప్రకృతిపరమైన మీటింగ్. నా మీటింగ్స్ అన్నీ ప్రకృతిపరమైనవే. ఆ బుక్ అమ్మిన 5 నిమిషాలు ప్రపంచం ఎంటర్ అవుతుంది. సో మీకు ఎవరికైనా కావలిస్తే బుక్ లాంచ్తో సంబంధం లేకుండా పుస్తకం తీసుకోండి. సో నైట్ సరదాగా పడుకొని చదవచ్చు. రేపు వీలైతే వీ హ్యావ్ ఏ ఫార్మల్ డిస్కషన్ అబౌట్ ఉపదేశ సారం, అందులో కొన్ని స్టేట్మెంట్స్ చెప్పుకుందాం అట్లా. సో ఒకసారి రమణ మహర్షి గురించి నేను పాడిన పాట పాడతా, చాలామంది కొంచెం ఉండొచ్చు, ఊరికి పాడుకుందాం, పాడుకొని ముగిద్దాం. వదనం సహజం పాడండి. రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం
ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం. అందరూ అనండి, రమణ నీ స్థితి నా హృదయం. ఈ భూమి మీద ఐన్స్టీన్ అవ్వడం కష్టం, అంబానీ అవ్వడం కష్టం, ప్రధానమంత్రి అవ్వడం కష్టం. ఒక్కటే అందరికి అవైలబుల్ ఉంది, రమణ స్థితి. అదొక్కటే ఎనీబడి కెన్ బి డన్. ఎవరైనా ఆ స్థితిని పొందవచ్చు. మిగతా ప్రాపంచిక స్థితులు ఏవి చిరంజీవి కాలేము, జీఆర్ స్వామి కాలేము, తర్వాత మోదీ గారు కాలేము, ప్రధానమంత్రి కాలేము, ఎమ్మెల్యే కాలేము, కంపెనీ పెట్టలేము, బిల్గేట్ ఏమీ అవ్వలేము. మనకు సాధ్యమైంది అవుతాం అంతే. కానీ ఎవరైనా అవ్వగలిగింది ఇదొక్కటే మనకు పూర్తి అందుబాటులో ఉంది. అది మనదే. రమణ మహర్షి చెప్పిన ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఆనందాన్ని కోరుకోవడం, జ్ఞానోదయాన్ని కోరుకోవడం తప్పు కానే కాదు, కానీ దానికోసం బయట వెతకడం మాత్రం తప్పు. అందుకని డోంట్ సర్చ్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు నాకు ఫ్యాన్స్ అవుతారని కాదు, అది కూడా అబద్ధమే. జస్ట్ ఎక్కడో చోట నేను కొన్ని సంవత్సరాలు ఏదో విధంగా ఇప్పుడు ఇదంతా చేస్తాను చేసింది కాదు, నేను ప్రశాంతంగా ఉండటానికి ఏదో చేయవలసి వచ్చింది అంతే. నేను ప్రశాంతంగా ఉన్న చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదేదో స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ ఇంటెన్షన్ అంటూ ఏం లేదు, ఏదో చదువు అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు జాబ్ అట్లా చేసింది కాదు. సో అప్పుడు నేను చదివిన పుస్తకాలు, నేను కలిసిన మనుషులు, నేను చాలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరిగిన సంవత్సరాలు అంటే తలుచుకుంటూ ఒక్కొక్కసారి గూస్బంప్స్ వస్తుంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇట్లా బండి మీద వస్తుంటే హఠాత్తుగా అనిపించింది రోడ్డు మీద పడుకుందామని. అక్కడ బండి నా హీరోపు కాపి అక్కడ రోడ్డు మీద పడుకుందామని అనుకుంటే వాచ్మెన్ ఉన్నాడు, యహా నైసోనా. హఠాత్తుగా వాచ్మెన్లో ఒక ఓనర్ బయలుదేరాడు. అప్పుడు టైం ఎంత అయింది, 11 అవుతుంది. మళ్ళీ అన్న సెక్యూరిటీ కెమెరా ఉంటుంది, అట్లా పడుకోవడానికి వీల్లేదు. మళ్ళీ మా బాస్ నన్ను చూస్తే అరుస్తాడు. మరి నాకు పడుకోవాలనిపిస్తుంటే అక్కడ పడుకో అని ఉసుక చూపించాడు. నేను బండి పార్క్ చేసి ఉసుకలో పడుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఉసుకలో పడుకున్న రోడ్డు మీద. ఇట్స్ అడ్జస్టెంట్ రోడ్డు, చిమ్మ చీకటి, లారీ పోయింది తల పక్క నుంచి ఇట్లా 1 ఇంచ్ గాన్. ఇది చెప్తాగా ఎవరు అన్నారు, అప్పుడు ఏం చేస్తామంటే 2 ఫీట్ లోపల జరిగి పడుకున్నంతే, అంతకంటే అంటే నాకు ఏ భయం వేయలే. నా అన్వేషణ అంతా అసలు వచ్చిపోయే వాటి మీద ఆధారపడింది. నా ఒరిజినల్ స్టేట్ ఏంది, ఈ ప్రశ్న నన్ను కొన్నేళ్ళు వెంటాడింది. అంటే ఇట్లా చెప్పినప్పుడు కొంచెం నా కళ్ళు చెమరుస్తాయి. దానికి కారణం ఏంది, నాకు నాలంటోడు దొరకలే, చాలా టైం వేస్ట్ అయిపోయింది అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే చిన్న విషయం నాకెవడు చెప్పలే, అరే బాబు ప్రకృతిలో పోలిక లేదురా, ప్రకృతిలో ఏమీ లేదురా, సాధించడమే లేదు, ఈ పేరు ప్రఖ్యాతులు ఒక అబద్ధం, ఇది వేరే వాడు ఇచ్చేది కాదు అని నాకెవడు చెప్పలే. నాలాంటి వాడు నాకు దొరికింటే 5 నిమిషాల్లో అది అర్థం చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోయిండేవాడు. చాలా సమయం వేస్ట్ అయింది. సో అందుకే 500 పుస్తకాలు ఎందుకంటున్నా, ఐ వాంట్ టు యూటిలైజ్ ద టైం నౌ. రెండోది, ఈ పనికిరాని ఆశ్రమాలు ఎందుకు వద్దంటుందో టైం వేస్ట్ అవుతుంది. నవ్వు ఇప్పుడు ఐ వాంట్ టు ఎంజాయ్ మై పీస్, నా ఏకాంతాన్ని అనుభవించాలనుకుంటున్నా. ఇది అయిపోగానే మరి రేపు పొద్దున వరకు మీ మొహాలు చూడొద్దు అనుకుంటా. తద్వారా నేను నా జీవితాన్ని నేను గడుపుతా, మీ జీవితం మీరు గడుపుతా. అంతే, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కలుసుకుందాం, అంతేగాని మన లైఫ్ అంతా కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న చోట విముక్తి ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నా. మాటికి చెప్తున్నా, నాకు ఎన్నిసార్లు చెప్పినా బోర్ రాదు. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర వాయిస్ మీరు మాట్లాడాలమ్మా ఒకసారి, అమ్మగారి మాట్లాడతాం ఒక్క మాట. ఇవన్నీ పట్టుకొని
అంటే రీసా మాట్లాడుతూ ఉంటే స్థితి మాట్లాడినట్టే ఉంటుంది. రీసా బాడీ కాదు అలా మాట్లాడుతుంది, స్థితి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంటే స్థితితో మాట్లాడేటప్పుడు మనం ఇప్పుడు ఒక ఆకాశం, మనం కూడా స్థితిలో అలాగా ఇక్కడ విని పర్సన్ కానీ చెప్పే పర్సన్ కానీ ఇట్లా తక్కువ వాళ్ళు ఎక్కువ అన్నది వినేవాళ్ళకి కూడా రాదు, వినేవాళ్ళకి కూడా రాదు. ఎందుకంటే తను అలా ఉంటారు. మనం హార్ట్ఫుల్గా మనం దాని మీద స్థితి మీద కాన్సన్ట్రేషన్ చేసి కనుక మనం వింటే అది సహజంగా జరుగుతుంది అనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎవ్వరికీ ప్రయోజనం కానీ ఇందులో బందీగా ఉండటం కానీ అన్నది అసలు ఇంత కూడా కనిపించదు. ఇంక అసలు అది రీసా అంటే ఆ తలపాగా బట్టలు అవన్నీ కాదు. రీసా అంటే స్థితి. ఆ స్థితే నువ్వు కూడా, ఆ స్థితే నేను కూడా, అది దాంతోనే సమానం. భగవాన్కి ఏది రీసాకి ఏది అవన్నీ ఒకే సమానంగా కనిపిస్తుంది. ఇందులో ఎవ్వరు తక్కువ ఎక్కువ అన్నది లేకుండా ఆ మాటలు అలా జరుగుతాయి. అందుకే అందరికీ అది అలాగా మన స్థితికి సంబంధించింది కాబట్టి అలాగా ఆ స్థితిలో సహజంగా జరుగుతుంది అనమాట. ఇంకా నాకు అలాగ అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా రీసాను చూస్తే ఆకాశాన్ని చూసినట్టే అనిపిస్తుంది. అంత స్వతంత్రంగా మనం ఆకాశంలో ఎంత ఫ్రీగా ఉంటామో రీసాను కూడా చూస్తే అలాగే ఆకాశంలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అసలు నిజంగా అసలు అదే కదిలే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం ఇంకంతే. మళ్ళీ ఒక మాట మర్చిపోవద్దు, వ్యక్తిని వదిలిపెట్టి విషయాన్నే పట్టుకోండి. అంతే. అసలు మీ రీసా చెప్పటం బట్టే నాకు బాగానే కనెక్ట్ అయ్యాను అనమాట. అసలు అంటే నాకు ఉత్తనే కూడా వ్యక్తిని పట్టుకోవడం ఇష్టం ఉండదు. అసలు రీసాలో బాగా కనిపించింది ఏంటంటే అసలు వ్యక్తి వద్దు, ఆశ్రయం వద్దు, అసలు మీరుగా కూడా మీరు కూడా ఇంపార్టెన్సే మీకు అని మనమే రీసాలాగా అంటే పేరని కాదు, అసలు ఆ స్థితి నువ్వు కూడా ఆ స్థితే అన్నట్టు చెప్తాడు చూడండి. అది రీసా అంటే అసలు నిజంగా అంతా ఎవరు సరెండరింగ్ కాదు. ఇంకొకరికి గురువులకి కానీ పాదాలకి కాదు. పదాలకి సరెండరింగ్ అయితే స్థితే కదా ఉంది. భగవాన్ తీసేయచ్చు, రీసాని తీసేయచ్చు, శంకర్ని తీసేయచ్చు, ఎంత గొప్పలు ఉన్నా అందరినీ తీసేస్తే స్థితిపరంగా అసలు మనం ఒకటే కదా అన్నది అసలు రీసా మాటల్లో బాగా ఇంజెక్ట్ అవుతుంది. అసలు ఇంజెక్ట్ అంటే తన ఉద్దేశమే అది. అలాగే జీవిస్తున్నాడు తను, కనిపిస్తుంది. అసలు మాటలోనే కాదు. నేను ఒక గంట ఉన్నాను ఒక చోట ఒక 4 గంటలు ఉన్నాను. ఆ 4 గంటలు కూడా నాకు సహజంగా ఆకాశంలో ఒక ఏదో పరికరం తిరుగుతున్నట్టే. కానీ దానివల్ల మనకే అనిపిస్తుంది తెలుసా, మనకు కూడా ఉపయోగం లేదు. ఆ రీసా నేను మాట్లాడుకున్నప్పుడు ఏమనిపించిందంటే రీసా వల్ల నాకు ఉపయోగం లేదు, నా వల్ల రీసాకు ఉపయోగం లేదు. అసలు అంత సహజంగా చాలా అస్సలు జరిగే నా గడప ఫోన్ చేసి ఊరికి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసారు. చెప్పండి. మా సుల్తానాబాద్, కాకపోతే మన సుల్తానాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. రీసా గారి వీడియోలు అంతకు ఎన్నోసార్లు అట్లా వస్తే ఇట్లా మీదికి ఇట్లా ఎగిరేస్తుంది అంతే. అదని ఒకసారి ఇందామని అన్నాడు. విన్న తర్వాత మంచి టాపిక్ ఉంది. ఆ టాపిక్ అంతా కొన్ని సంవత్సరాల క్రితం ఈ సైంటిఫిక్ మనోవిశ్లేషణ అని లాడ్జ్ తీసుకొని హాల్ తీసుకొని మనిషి 3 వేలు వసూలు చేసి పెడతారు. మీటింగ్ పెట్టేసి మీకు అందరికీ మీ మొమ్మాటాన్ని మేము తుడిచేస్తాం, మీకు జ్ఞానాన్ని ఇస్తాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని ఇట్లా చాలా ఉండే. అయితే అది అంత ఖర్చుతో కూడుకున్నది, వీరిది ఫ్రీ వస్తున్నది. చాలా చాలా ఫ్రీ వస్తుంది. అయితే ఒక అలవాటును ఆ క్షణం దాకా మనం మానుకోగలుగుతాం. ఆ క్షణంలో మాత్రం ఎట్లా టిగ్గర్ అవుతుంది అనేది కూడా చాలా బాగా చెప్పిండు ఆ వీడియోలో. ఏది ఇప్పుడు మనం ఒక డ్రింక్ ఉంది, అస్సలు తాగా అంటే ఇస్తాం కదా, 6 అవుతుంది. 6 దాటిన తర్వాత కూడా ఆ టైం వస్తే ఆ టిగ్గర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పోయి అక్కడికి ఎట్లా పోతామో తెలియదు మనకు. తోవంటి ఎవరెవరు కనబడతారో తెలియదు. టిగ్గర్ అయిపోతే అక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఎట్లా ప్రయాణం చేసినామో తెలియదు. కానీ ఖచ్చితంగా పోయి ఆ పాయింట్ మీదకి పోయి మళ్ళీ దాన్ని తీసుకుంటాం అన్నట్టు. అట్లాంటి పరిస్థితిని ఉన్నట్టుగా దాన్ని ఎట్లయితే మనం దాని నుంచి బయటపడాలో చాలా అద్భుతంగా చెప్పిండు. ఇక ఆ వీడియోలు ఆ విధంగా నేను విని ఇప్పుడు మీకు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ వచ్చారు ఈ దగ్గరికి. ఆయనతో నేను మాట్లాడా ఆ కుర్రాడితో. తను ఏం చెప్పాడంటే లా ఆఫ్ అట్రాక్షను ఇంకా అట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని స్టార్ హోటల్లో పెట్టి 1000 వసూలు చేసేవాళ్ళంట. కానీ నిజాయితీగా ఒప్పుకున్నాడు అతను.
నిజంగా చెప్పాలంటే మేము చెప్పేది మాకే క్లారిటీ లేదు, ఏదో చెప్పి డబ్బులు గుంజాము. రిసా గారి దగ్గరికి వచ్చి ఏంటి ఆ కోరేదో అది పట్టుకోవాలని నాకు ఇప్పుడు ఎందుకు ఒక తపనగా ఉంది, అందుకనే కమింగ్ టు హిమ్ అని చెప్పాడు. వాస్తవం ఈ ప్రోగ్రామ్ అయినప్పుడు ఇంటర్వ్యూ చెప్తుండే వాళ్ళు మీకు అల్లం రబ్బ తింటే ఆరోగ్యానికి మంచిది అని ప్రాంప్లెంట్ కొట్టి చాలామంది కొన్ని సంస్థ వాళ్ళు ఆరోగ్యం బాగుండాలని పబ్లిక్ సేవ చేస్తారు. వాళ్ళు పాంప్లెంట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఇట్లా చదివి అట్లా పడేస్తాం, ఇంటికి కూడా రాము. అదే న్యూస్ పేపర్ అట్లా చెత్త ఉన్నా ఏం లేకపోయినా 2 రూపాయలు పెట్టి కొన్న పేపర్ను ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అంటే పైసలు పెట్టిందే ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం కదా, ఇట్లా అట్టికిచ్చింది ఎవరు తీసుకోరు అనే ఉద్దేశంతో మీకు కూడా మేము కూడా అట్లా పీస్ తీసుకొని మీకు అట్లా పనిచేస్తాం. పేపర్ కాకుండా బంగారం ఇస్తే తీసుకుపోతారు ఇంటికి, పడినది అది మంచిదే కదా. పేపర్ కాదు అల్లారబ్బా. అంటే ఇప్పుడు నేను డబ్బు తీసుకోవడానికి కారణం జస్టిఫికేషన్ ఇచ్చి తీసుకుంటున్నారు. డబ్బు కావాలి, డబ్బు లేకపోతే ఎట్లా బతకడం? ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బే కావాలి. కానీ జానకమ్మ గారు కూడా నిజంగా పాదావందనం చేస్తున్నా ఆమె. ఎందుకంటే ఎందుకంటే అట్లా కాదు, ఇప్పుడు ఎందుకని అప్పుడు కలిసి అదే ఎన్నో సార్లు అంటాడు. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఎంత రంది పడ్డదో, ఎంత బెంగ పెట్టుకుందో, ఎట్లా కష్టపడ్డదో అవన్నీ మీరు కానీ ఇంత మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు తన ద్వారా. ఎలాంటి అబ్బాయి పుట్టడం ఎంత అదృష్టం అంటే, అదృష్టవంతుడే పుట్టాడు, పుట్టాకైనా అదృష్టవంతుడు అయ్యాడు నాకు తెలియదు. అంత సహజంగా ఉంటారు. అంటే అమ్మ కూడా ఆనందాన్ని తీసుకుంటుంది, ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనేదే తీసుకుంటుంది తప్ప. ఒక జోక్ విన్నా, ఒక వ్యక్తి 6 పుస్తకాలు రాశాడంట. రాసిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ వీళ్ళంతా మీటింగ్ పెట్టారంట. పెడితే భార్య కూడా వచ్చింది, ఆ తర్వాత వాళ్ళ తల్లి కూడా వచ్చింది. సో ఆ సర్పంచ్ చెప్తున్నాడు, సో ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది, కానీ ఇతనికి 2 ఉన్నారు, అంటే వైఫ్ అండ్ మదర్. 6 పుస్తకాలు రాశాడు, అందుకే అన్ని సక్సెస్ అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా మురిసిపోయారు ఆబ్వియస్లీ. అప్పుడు ఇతను మాట్లాడాడంట, నా విజయం వెనుక 6 పుస్తకాలు రాయడం వెనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు లేకపోతే 100 రాస్తుంటాను. సో ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. కొందరు పేరెంట్స్ ఏమీ నేర్పించకపోవడంతో మనం చాలా నేర్చుకుంటాం. అట్లా మా అమ్మ ఎందుకు అంటే షీ నెవర్ టాట్ మీ ఎనీథింగ్. ఓన్లీ ఇప్పుడు నేను కాలేజీ మానేస్తున్నా అని ఓన్లీ మా అమ్మకి చెప్పాలనిపించింది. నీకు ఓకే అయితే మానే అన్నది అంతే. అంటే అక్కడే రకరకాలుగా ఉంది, మనం అనుభవించే స్థితిలో ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఉంది. అందుకే ఒకసారి అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారం పెట్టిందా, ఎవడు కనిపిస్తాను కాలు మొక్కిన ఒక రోజు. చివరి నేను కూర్చున్న కుర్చీ కూడా కాలు మొక్కిన. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి నాలో భాగం అయ్యే ఉంది. ఈ క్షణం ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఎవరో పెట్టిన భోజనమో దాని ద్వారా శక్తి వస్తుంది, ఎవరో జన్మనిచ్చారు, ఎవరో మన డ్రాప్ చేశారు, ఎవరో అకామిడేషన్ ఇచ్చారు, ఎవరో బట్టలు కుట్టారు. ఈ బట్టలు కుట్టిన వాళ్ళు ఏదో నగ్నం కూర్చొని ఏం మాట్లాడుతా నేను. సో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని గుర్తించడంతో అసలు కర్తాభావాన్ని డిసపేర్ అయిపోయింది అంతే. నువ్వు ఒక్కడిగా ఏమీ చేస్తలేవు, నథింగ్. చివరికి బాత్రూమ్ కూడా నువ్వు ఒక్కడివి చేయవు, దాంట్లో కూడా సమస్త విశ్వం నీ ద్వారా పోస్తుంటుంది. అది ఇది నిజం, ఒప్పుకోపోయినా అట్లా. ఇతరులు దీంట్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది, అది చదివి ముగిద్దాం. ఆ తర్వాత పిచ్చపాటిగా మీరు కూడా ఒకరినొకరు ఫ్రెండ్ చేసుకోండి. ఏమో ఎవరెవరికి ఉపయోగపడుతుందో తెలియదుగా. అంటే ఉపదేశారం బిగినింగ్లో సత్యము అన్నది ఇష్టాయిష్టాలకు అతీతము అన్నది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇక్కడే ఉందా అది? చాలా బాగా రాశారు బుక్. అలా కూడా అది కూడా రాశారు, మాటలు మాట్లాడిన మాటలు. ఇది మొత్తం ఉపదేశారం యొక్క సారం అంతా ఇదే. అంటే నీకు ఇష్టమైతే ఉంది, ఇష్టం లేకపోతే లేదు, అట్లా ఉండనే ఉండదు. అది నీ ఇష్టాయిష్టాలకు అతీతం. అట్లాగే శరణాగతి కూడా ఇష్టాయిష్టాలకు అతీతం. నాకు ఈరోజు మంచి మూడు ఉంది, ధ్యానం చేస్తా, ఈ స్టేట్మెంట్ తప్పు. 3 ఉన్నా చెయ్యి, 3 లేకపోయినా చెయ్యి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. అదర్వైజ్ ఖచ్చితంగా నీ మైండే ఆపరేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని మైండ్కి అతీతం అంతా ఆధ్యాత్మికం, మైండ్కి లోబడి ఉన్నదంతా ప్రాపంచికం. ఏవేవి మనిషి సృష్టించలేదో
అందులో అంతా ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయి. ఏవేవి మనిషి సృష్టించిండో అవన్నీ ప్రాపంచిక కోణాలు ఉన్నాయి. ఇది అవునన్నా కాదన్నా సత్యం. సో మనిషి సృష్టించింది ఏది తృప్తినియదు, మనిషి సృష్టించనిది అన్నీ తృప్తినిస్తాయి. కానీ మనిషి సృష్టించినవి తాను చేసినప్పుడు అహంకారం వస్తుంది. మనిషి సృష్టించలేదు కనుక అందులో అహంకారానికి అసలు స్కోపే లేదు. అందుకే ప్రకృతి దర్శనమే స్వదర్శనము, దీనికి మించిన మార్గం లేదు. కానీ ఎవరికి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా అట్లా అనిపిస్తుంది, నాకు తెలుసు. అందుకే ఇంత రూఢిగా చెప్తున్నా, తొందర పడకండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పడం వెరీ స్పిరిచువల్. అంతేగాని ఏదేమైనా అర్థం చేసుకొని తీరుతాన్నవా ఈగో వచ్చేసింది. అందుకని ఇది చాలా సటల్, బట్ చాలా బాగా ఉపయోగపడుతుంది లైఫ్లో. ఒక్కసారి మనసు నిజంగా కుదుట పడితే, అన్ని పనులు చక్కదిద్దబడితే వాటంతట అవే. కుటుంబము సర్దుకు సెట్ అవుతుంది, బిజినెస్ సెట్ అవుతుంది. బికాజ్ దట్ వెరీ కోర్ ఆపరేట్స్ ఎవ్రీథింగ్ అని తెలుస్తుంది అనుభవపూర్వకంగా. చాలామందికి తెలిసే ఉండొచ్చు అట్లా. సో అందుకని అయ్యా దీన్ని ఎండమూరి ఇంకొకటి చెప్పేది, అప్పుడు ఈ రాజకీయం, పరుగుబడి, డబ్బు అన్నీ కాకి బంగారం లాంటిది. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అది నిజమైన బంగారం అని చెప్పారు. అది అప్పుడు వాక్యం. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ప్రాపర్టీ కొని ఒక విల్లా కట్టుకొని ఏదో చేస్తుంటే, అప్పుడు రమణ మహర్షి ఒక్కడు సైలెన్స్ ఉండి ఎంతమందిని యాక్టివేట్ చేసింది చూడు. అసలు స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎవరికో అనిపిస్తే అరుణాచలంలో ఉందామని, దానికి కారణం ఎవరు? ఏమీ చేయని మనిషి. ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇన్స్పిరేషన్ కాదు మనకు. ఏమీ చేయని వ్యక్తి ఎన్ని పనులు చేయడానికి ఒక ఊతం ఇస్తున్నాడు. అది రియల్లీ రిమార్కబుల్. ఏమీ చేయడంటే ఏమీ చేయకపోవడం కాదు, ఓన్లీ హడావిడి చేసేవాడు పని చేసినట్టు కనిపిస్తాడు. వాడేం పని చేస్తే ఆదర చేస్తున్నాడు వాడు. సో మన పని ఎట్లా ఉండాలంటే దానికి ఒక చిన్న సింబాలిజం ఉంది. భూమి అత్యంత వేగంగా తిరుగుతూ అస్సలు కదలట్లే, అట్లా పని చేయాలి. చాలా పని చేసి నీలో ఇంత కూడా నీ యొక్క నిశ్చలత పోకుండా చూసుకోవడం, ఆ ఎరుక ఉంటే చాలు అని చెప్తూ మరొకసారి మీ అందరిలో ఉన్న ఓపికకి అందరి తరఫున అయ్యా చెప్పండి, మీరేం చెప్పినావు? ఎరుక అనేసి ఎస్పెషలీ జిడ్డు కృష్ణమూర్తి గారి దీంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పదం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఎరుక. సరదాగా ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తుంటారు కదా, ఈశ్వరుని గుడికి. ఈశ్వరుని గుడి ముందర నందిని పెట్టింటారు. ఎందుకని చాలామంది నేను ప్రశ్నిస్తే నాకెవరో ఒకటి చెప్పారు, సరదాగా అనిపించింది నాకు. అది కారణం ఏమంటే, ఆవు ఏం చేస్తుందంటే నెంబర్ వేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనిషి కూడా థాట్స్ నెంబర్ వేస్తూ ఉంటాడు, ఆవు కూడా నెంబర్ వేస్తూ ఉంటుంది. కానీ నంది అని ఎందుకు అనిపించిందంటే, ఈశ్వరుని ముందు కూర్చుని ఎరుకుతో ఈశ్వరుని చూస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ నెంబర్ వేయడం మానేసింది అనమాట. అది దట్ ఈస్ ద సింబాలిక్. అక్కడ మనసు నిలబడ్డం అన్నమాట. ఎస్. కాబట్టి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా మనం కూడా ట్రై చేయాలి, ప్రయత్నం చేయండి, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రపంచాన్ని మర్చిపోవడం అని, ఈశ్వరుని చూడడం అంటే ప్రపంచాన్ని మర్చిపోవడం. ఇప్పుడు ఒక మాట చెప్తా, అంటే ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణము ఒక 4-5 చిన్న స్టెప్స్గా ఉంది అందరికీ. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. మన మనసులో ఫస్ట్ వేవేల ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి. అమ్మ వల్ల, నాన్న వల్ల, ఫ్రెండ్ వల్ల. అంటే ఇది ఒక డస్ట్బిన్ వేస్తూ ఉన్నాం డిగ్రీ వరకు నడుస్తుంది. మొట్టమొదటిసారి దెబ్బ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఐడెంటిటీ ఫామ్ అయిన తర్వాత ఇన్ని ఆలోచనలు వద్దురా బాబు, కొన్ని చాలు అన్నప్పుడు ఫిల్టరింగ్ స్టార్ట్ అవుతుంది. నేను సినిమాకి రాను, నేను ఆ సినిమా చూడను, నాకు ఇడ్లీ వద్దు అంటే వాడు ఫిల్టరింగ్ స్టార్ట్ చేస్తాడు. అంటే చాలా ఆలోచనలు, కొన్ని ఆలోచనలు వదిలేసి కొన్ని ఆలోచనలతో ఆపరేట్ చేస్తే బెటర్ అని అందరికీ ఒక స్ఫురణ వస్తుంది. అసలు ఈ 10 జతలు వద్దు, 2 జతలు చాలు. సమ్వేర్ యు ఆర్ ఫిల్టరింగ్. ఆ నెక్స్ట్ ఏమిటి, అసలు ఇన్ని ఆలోచనలు కూడా అక్కర్లేదన్న చోట ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక్కదాన్ని పట్టుకోవాలి. అది దైవం కావచ్చు, గురువు కావచ్చు, లేదా స్వయం విచారణ, ఏదైనా కావచ్చు. ఏదైనా ఆధ్యాత్మికతలో జగత్తులో జీవితాన్ని అర్థం చేసుకుంటే 3 ఖచ్చితంగా ఉండవలసిందే. అందులో స్వాధ్యాయం ఒకటి, రెండవది అన్వేషణ స్వయం విచారణ ఒకటి, మూడవది సత్సంగం ఒకటి. అంటే ఈ మూడింటికి 3 పార్శ్వాలు ఉన్నాయి. స్వాధ్యాయంలో మనిషి లేడు, మనిషి రాసిన పుస్తకం ఉంది. సత్సంగంలో పుస్తకము లేదు, మనిషి ఉన్నాడు. విచారణలో మనిషి లేడు, పుస్తకం లేదు, నీవు ఉన్నావు. ఈ 3 ఆస్పెక్ట్స్ అన్నమాట అక్కడ. సో చివరిగా స్వాధ్యాయం పడిపోవాల్సిందే, సత్సంగము పడిపోవాల్సిందే. చివరికి స్వయం విచారణ దగ్గరే ముగుస్తుంది విషయం. అంటే ఎంత తిరిగినా బెడ్రూమ్ దగ్గర ఆగుతుంది విషయం.
అట్లా ఎంత చిట్ట చివరికి అన్ని కంక్లూజన్స్ నీ స్వయం విచారణలోనే నిలదొక్కుంటాయి. ఇది అవునన్నా కాదన్నా. అట్లా ఈ విచారణకు వచ్చే కంటే ముందు ఒక సింగిల్ పాయింట్ ఎజెండా కావాలి. అందుకని దైవాన్ని పట్టుకుంటావా, లేకపోతే ఒక పుస్తకాన్ని పట్టుకుంటే ఒకదాన్ని పట్టుకోవడం. ఈ ఒక్కదాన్ని పట్టుకున్న తర్వాత రియల్ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది. నా అబ్జర్వేషన్లో 50 వస్తువులతో అటాచ్మెంట్ ఉన్నవాడు రిలాక్స్గానే ఉన్నాడు. పోతే పోనీ. ఒక్కదాన్ని పట్టుకున్నవాడు చాలా డేంజరస్ సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ ఒక్కటి పోతే ఎట్లా, అన్నీ వదిలేసి ఇది కూడా పోతే ఎట్లా. సో ఈ ఒక్కదాన్ని వదిలేయడంతోనే రమణ మహర్షి పుడతాడు. అంటే అటాచ్మెంట్ ఆఫ్ వాట్స్ ఎవర్. మానసిక క్షేత్రంలో 50 అటాచ్మెంట్స్ ఉన్నా, ఒక్క అటాచ్మెంట్ ఉన్నా ఇద్దరు ఒక్కటే. దెర్ ఈస్ నో డిఫరెన్స్. అయ్యా అంతే 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 అంతే. ఎవడు కొడితే ఏమి అయ్యా. ఇప్పుడు తత్వమసి అని ఒకటి ఉంది, ఈ స్వామి అయ్యప్ప స్వామి. అయితే అందులో ఈ సాక్షిగా ఉండడం అనేది బాగున్నది. ఉన్నాం, సాక్షిగా ఉండడం అనేది ఎక్కువనే ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించద్దు, అటు ముఖాన్ని పోవద్దు అని అంటే వారి గురించి ఆలోచన జరుగుతుందేమో అనే ఉద్దేశంతో అవి తీసుకోకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. ఒకటే పూట భోజనం చేయడం, నీళ్ళ మీద వాడుకోవడం, ప్రకృతితో కలిగి ఉండడం. రెండవది అక్కడ తత్వమసి అనేది ఒకటి ఉంది. మనం పూజలు చేయడం వల్ల, పూజలు చేస్తున్నప్పటికీ కూడా తత్వమసి అని లాస్ట్కి ఉంది కదా టెంపుల్లో, దాని గురించి చెప్పండి ఒకటి. అసలు అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ ఏకవాక్యాలు ఏవైతున్నాయో, అహం బ్రహ్మాస్మి, అయమాత్మం బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ 4 ఒక్కటే. కానీ వీటిలో ద్వైతం ఉంది. అదే చిక్కు. అంటే ఇదే ఇది అనే దాంట్లో ఈ రెండిట్లో ఉన్నది ఒకటే అని అర్థం స్ఫురిస్తూ ఈ రెండు వేరుగా కనిపిస్తున్నాయి. ఇది మిస్లీడింగ్ అనమాట. సో నీవు నేను ఒకటే అన్నప్పుడు రెండు ఉన్నాయి, నీవు ఉన్నావు నేనున్నా, కానీ మన ఇద్దరిలో కామన్ ఉన్నది ఒక్కటేదో అని చెప్తున్నారు వాళ్ళు. అటనే అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమే నేను. సో అయం ఆత్మ బ్రహ్మ, ఏదైతే ఆత్మస్వరూపం ఉందో అదే బ్రహ్మస్వరూపం. ఇట్లా ఏది చెప్పినా రెండింటి చర్చ జరుగుతున్నది. ఈ రెండింటి చర్చ జరిగినంతసేపు అది ఉంటేనే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటేనే అది చెప్పుకోవడం ఉంటుంది అనమాట. అందుకని తత్వమసి అన్నది ఇప్పుడు మనం ఏదైతే మా గురువు గారు నేను ఒకటేనండి, లేకపోతే నేను ఏదైతే అన్వేషిస్తున్నానో అదే నేనండి, నేనే మీరండి అని ఈ చెప్పుకోవడం ఉంటుంది. ఇది ఎప్పుడు పోతుంది? ఈ రెండిట్లో బాహ్య స్వరూపం కాకుండా అంతర్గత స్వరూపం దర్శించిన తర్వాతనే ఈ చెప్పుకోవడం కూడా పోతుంది. అంటే విషయం ఏంది, రెండు ఒకటైనప్పుడు ఎందుకు చెప్తున్నావు అని. పోనీ రెండు ఒకటైతే ఎవరికి చెప్తున్నావు? అట్లా మెల్లగా మౌనం అనేది ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది, చెప్పవలసి వస్తే వ్యవహారికంగా చెప్పుగారు అంతర్గతంగా మౌనమే ఉందనేది 100% అనుభవ సారాంశం. ఇది ఒప్పుకోకపోయినా. ఇప్పుడు మాట్లాడినా మౌనం చెదరదు, నువ్వు ఎగిరి గంతులు వేసినా మౌనం చెదరదు. నిన్నే ఒక చిన్న తింటున్నప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది, నిజంగా లైఫ్ అర్థమైన వాడు అల్లరి చేయాలి. ఎందుకు? ఆరోగ్యంగా ఉన్నవాడు ఎగిరి గంతులు వేయగలడు. అదే కాలిగినవాడు ఓ మూలకుంటాడు, వాడితో వాడు బాగున్నట్టు కాదు. సో జీవితం అర్థమైతే మళ్ళీ సంసారంలో పడు, కూరగాయలు తీసుకురా, అవసరమైతే 2 తిట్లు తిను, 2 తిట్లు తిట్టించుకో, అవసరమైతే ఏమన్నా చేయి, లోపల చెదరకుండా ఉన్నవా లేదా అన్నదే పాయింట్. అందుకని రియల్ ఎన్లైటెండ్ అని పట్టుకోవడం కష్టం, నటించేవాడిని పట్టుకోవడం ఈజీ. వాడు ఒకలా వేషం వేసుకుంటాడు, ఒకలా ఉంటాడు. రియల్ పర్సన్ అరవచ్చు, కేకలేయచ్చు, అవసరమైతే గల్ల పట్టుకుని కొట్లాడొచ్చు. కానీ అతని అంతర్గతంలో ఎదుటి వ్యక్తి మీద ద్వేషము కానీ, వైమనస్యత కానీ, భేదభావం కానీ ఏమీ లేదు. అతను ఓన్లీ వ్యవహారం కోసం అరుస్తున్నాడు. ఇప్పుడు ఎవడో అరుస్తుంటాడు కదా, కేలా 50 రూపాయ, ఊరికి వ్యవహారం కోసం అంతే. అట్లా. సో నినాదాలన్నీ వ్యవహారం కోసమే అని చెప్తూ మన టైం అయిపోయింది. మళ్ళా తీసుకోండి బెటా, ఎవరెవరికి బుక్స్ కావాలో నా బిడ్డను సంప్రదించండి. తీసుకున్న తర్వాత తీసుకుందాం, ఇక్కడే ఉంటా, ఇక్కడ పోను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడే ఉందాం, కాసేపు మాట్లాడుకుందాం. అడుగు 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 అడుగు. గురూజీ, చాలా ప్రాక్టికల్గా అనిపించింది మీ మాటలన్నీ కూడా. ఓన్లీ ప్రాక్టికల్, ఐ హావ్ నో ఇమాజినేషన్. అయితే 2 3 విషయాలు ఉన్నాయి దీనిలో చెప్పుకోదగ్గవి. గురూజీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ మీరు ఎవరు కూడా తెలియదు, సారీ టు లిసన్. మార్నింగ్ చెప్పారు, అంటే నేను గూగుల్లో కొట్టి చూస్తే సో అండ్ సో శాండ్ ఆర్టిస్ట్, తర్వాత ఫిలాంథ్రపిస్ట్ అని కొన్ని వచ్చినాయి. ఎస్. అయితే గురూజీ నాకు చెప్పినటువంటి విషయాలకు దాదాపు 1 గంటన్నర చెప్పారు ఆల్మోస్ట్.
మీరు చెప్పినటువంటి విషయాలు మొత్తం రిఫ్లెక్ట్ అయ్యాయి. రివిజన్ రిపీట్ అయితే ఎట్లయితే అవుతుందో ఆల్మోస్ట్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ చేయాలి, చాలా మంచిది, పాపాలు పోతాయి అది అని చెప్పేసి, అంటే అక్కడ కాదు చేయాల్సింది, లోపలే ఉంటుందని అన్నారు కదా, అది ఇక్కడ రిఫ్లెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు రమణ మహర్షి గారు ఇట్లా సో ఇట్లా లైఫ్ ఇట్లా లీడ్ చేశారు కదా గురుజీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురుజీని ఎట్లా తీసుకోవాలి అని అంటే ఈజ్ అ మోడర్న్ రమణ మహర్షి అని చెప్పి చెప్పారు. అవును, నాకు ఏ బంధము లేదు. అంటే మీరు నా వైపు అడ్మైరింగ్గా చూసినా నేనేం దాన్ని థ్రిల్ అవ్వను, ఆ మాయలో పడే అవకాశమే లేదు. నేను పూర్తి ఎరకలు ఉంది ఈ విషయంలో. మీ అంటే ఎవరేమన్నా అది నా చేతులు లేదు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఎమోషనల్ ఏడ్ చేయొచ్చు, అది నా చేతులు లేదు. కానీ దాన్ని ఎట్లా తీసుకుంటా అన్నది మాత్రం నా చేతులు ఉంది. అందుకని నేను క్లియర్గా ఉన్నా, మీరు కూడా క్లియర్గా ఉండండి. మన జీవితంలో మన చివరిగా మిగిలేది మన జస్ట్ నిష్కల్మషమైన స్నేహం మాత్రమే. మనం భవిష్యత్తులో కలుస్తాం, ముసలిగైన తర్వాత ఎప్పుడో పండుగ తర్వాత మనందరం కలుస్తాం. అప్పుడు ఊరికే అన్నం తినడానికి, కాస్త పాటలు పాడుకోవడానికి, ఇంకా చర్చించడానికి ఏమీ లేదు. మీరు విముక్తులు ఉన్నారు, నేను విముక్తులు ఉన్నాను, ఇంకా చర్చ ఎక్కడిది? అది ఊరికే సరదాగా ఏదో మాట్లాడుకోవడం అట్లా. ఓకే, తర్వాత భవిష్యత్తులో అందరం ఒక్కొక్క పేజీ రాసి ఒక బుక్ వేద్దాం. ఓకే, అది ఎప్పుడో జరుగుతుంది. వెళ్తుందా? ఓకే.